ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరికొన్ని విలువైన సంగతులు మాకు అందించండి. మీ దయలో, మీ కృపలో తండ్రి మమ్మల్ని వాడుకోండి. ప్రకటన గ్రంథం యొక్క వివరణ మేము వింటున్నాం తండ్రి. ప్రకటన, ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షతను గూర్చిన విలువలు, సంగతులు తండ్రి, ఎన్నో సత్యాలు మేము నేర్చుకోవడానికి మీ కుమారునికి బయలుపరచబడిన ప్రత్యక్షత తండ్రి. ఆయనకి అనేక విషయాలు ప్రత్యక్షంగా మీరు చూపించారు. పరవశుడయ్యాడు. ఈ గ్రంథం ధ్యానిస్తున్నప్పుడు కూడా తండ్రి మేము కూడా ఆ సంగతుల విషయంలో పరవశులు అవుతున్నాం. ఆయన చూసిన కళ్ళద్దాల్లో నుంచి మేము చూస్తున్నాం. ఆయన చూసిన నేత్రాల్లోంచి మేము చూస్తున్నాం. యోహాను గారి అనుభవాల్లో నుంచి తండ్రి, మా అనుభవాల్లోనికి తండ్రి ఆ గ్రంథాన్ని ధ్యానించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు మాకు సహాయం చేస్తున్నారు తండ్రి. ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మంది వింటున్నారు. నేర్చుకునే వాళ్ళు అధిక శాతంలో ఉన్నారు. తప్పులు పెట్టేవారు కూడా తండ్రి ఈ వాక్యాలు వింటున్నారు. వారు కూడా చూడగలిగే మనోనేత్రాలు అనుగ్రహించండి. వారు మమ్మల్ని చూడక తండ్రి ఏం చెబుతున్నామో వాక్యాన్ని వింటూ వారిలో, మాలో సరి చేసుకోవాల్సిన సంగతులు ఏవైతే ఉన్నావో తండ్రి, వాటన్నిటినీ బలపరుచుకునే దాన్ని ఇవ్వండి. మమ్మలను, మీ బిడ్డలను అందరినీ మీ చేతులుగా అప్పగించుకుంటూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం విందాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుదాం. చదవండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. చదువరేడి ఈడు ఎక్కడికి పోయాడు? వచ్చాడు లేదా? మాకు ఆడవాళ్ళకి నెక్స్ట్ మొగలు చదవండి. అంటే మీ వాయిస్ కొంచెం స్టీరియో ఉంటుంది, అందుకే మొగలు ఎవరైనా చదవండి. పైన ఉన్నవారు కానీ ఎవరైనా చదవండి. పైన ఉన్న లేరు ఎక్కడ పోయారు? వాళ్ళకి ఫ్యాన్లకి ఇక్కడ కూర్చోలేకపోతున్నారండి. సరే, ఎవరైనా చదవండి. అబ్బాయిలు ఎవరైనా చదవండి. ఎదరికి వచ్చి ఇలా కొంచెం ఎదరికి వచ్చి, మరి అక్కడి నుంచి పోతే నా వాయిస్లాగా అయిపోతుంది నీ దగ్గరికి వచ్చి. రైట్, చదువుదాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా ఈ వర్తమానము పంపి తన దాసుడైన యోహాను వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూస్తున్నంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. ఏమని రాస్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథాన్ని గురించి రాస్తున్నప్పుడు నా వలీది చదివేవారు ధన్యులు. ధ్యానించాలి, పాటించాలి, వాటి విషయాలు గైకొనాలి. అట్టివారు నా వలే ధన్యులు. కొంచెం సౌండ్ తగ్గించండి. నా వలే ధన్యులని రాయబడిన సంగతులు రాస్తూ అనేక విషయాలు మనకు పరిచయం చేశాడు. మృతుల్లో నుండి లేచిన వాడు, ఆది సంభూతుడు, నమ్మకమైన సాక్షి, రాజ్యానికి వారసులుగా మనం మలచిన వాడు, యాజకులుగాను రాజులుగాను మనం తీర్చిదిద్ది తన రాజ్యంలో హక్కుదారులుగా మలచిన వాడు, మేఘాల మీద వస్తున్న సాక్షాత్తు దైవ స్వరూపముగా తాను దేవుణ్ణి కనుబరుచుకునేవాడు. శ్రమల్లో ఉన్న యోహాను చూపిస్తూ, ఇదిగో నా వలే శ్రమ పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారికి నేను సహదాసున్నని యోహాన్ని కూడా మనకు పరిచయం చేసినవాడు. ఆ సంగతులు మనం ధ్యానిస్తూ వస్తున్నప్పుడు ఆయన గురించి మనం ఇంకా గొప్పగా మాట్లాడుకున్నాం. యోహాను దేవదూత చేత నడిపింపబడుతున్నాడు. దేవదూత కొన్ని సంగతులు చూపిస్తుంది. ఆ చూపిస్తున్న సంగతులు దేవదూతకి ప్రభువైన యేసుక్రీస్తు వారు పర్మిషన్ ఇచ్చాడు. యోహానికి గైడ్గా పనిచేస్తున్నది ఎవరంటే దూత. యోహానికి గైడ్గా దూత పనిచేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వరము,
అంటే బోరధరం అంటే స్వరంతో వెనక నుండి మాట్లాడుతున్నది ఎవరు అని ఎనిదిరిగి చూసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షమైన వాడు ఆయన చూసి ఆశ్చర్యపోయాడు, భయానికి గురైపోయాడు. నడుముకు దట్టి కట్టుకున్నాడు, నిలువు టంగి ధరించుకున్నాడు. ఆయన ఎవరంటే ఒకవైపు రాజు, మరొక వైపు ప్రధాన యాజకుడు. ఒకవైపు రాజు, మరొక వైపు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ప్రకాశమైన వెలుగుతున్నాడు, తెల్లని జుట్టేసుకున్నాడు, 2 అంచుల ఖడ్గం కలిగిన వాడిగా ఉన్నాడు. అలాంటి తేజోమయుడైన సూర్యుని వలె ప్రకాశిస్తున్న ఆయన యోహానికి ఎప్పుడైతే కనబడ్డాడో భయపడి చచ్చిన వాని వలె పడిపోయాడు. అప్పుడు యోహాన్ అన్నాడు, నేను మొదటి వాడిని, కడపటి వాడిని, జీవించేవాడిని, మృతుడైతున్నా కానీ ఇదిగో యుగయుగాలు సజీవుడైనాను. మరణం యొక్క తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి. యోహాన్ని పరిచయం చేస్తూ, యోహాను ద్వారా మనకి పరిచయం అవుతూ, తన గంభీరత్వాన్ని చూపిస్తూ యేసుక్రీస్తు వారు కనుపరుచుకుంటున్న విధి విధానాలు మనం చూస్తూనే వచ్చాం. అలాంటి గంభీరమైన దేవుడు చేతులు 7 నక్షత్రాలు పట్టుకున్నాడు. ఆ 7 నక్షత్రాలు పట్టుకున్న ఆయన 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నాడు. ఆ 7 నక్షత్రాలు ఎవరో మనం చూసాం. ఆ 7 నక్షత్రాలు 7 సంఘాలకి రిప్రజెంట్గా ఉన్న పురుషులు, లేదా బోధకులు, లేదా కాపర్లు, లేదా పెద్దలు. ఆ నక్షత్రాల చేత పట్టుకున్నవాడు 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నాడు. ఆ దీపస్తంభాలు ఏటో మనం చూస్తాం. ఆ దీపస్తంభాలు సంఘాలు. అలా సంచరించిన వాడు సంచరిస్తూ ఎఫెసీ సంఘంలో సంచరించాడు. ఆ ఎఫెసీ సంఘానికి వచ్చి ఆయన చెప్పాడు, 7 నక్షత్రాలు చేత పట్టుకున్నవాడు సంఘం కోసం మాట్లాడుతూ, నీ క్రియలు నాకు తెలుసు, నీ ప్రవర్తన నాకు తెలుసు, నీ యొక్క కార్యాలు నాకు తెలుసు, నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్య నన్ను అంగీకరించావో నాకు తెలుసు. నీ సహనము, నీ ఓర్పు, నీ సేవా విధానం, నువ్వు దుర్బోధలతో ఫైట్ చేసే విధానం, దుష్టుల్ని సహించలేని విధానం, దొంగ బోధకుల్ని ఎంకరేజ్ చేయని విధానం, ఒక్కటే అన్ని కార్యక్రమాలు నీలో నేను చూశాను. అయితే నీలో నేను ఒకటి గమనించాను, ప్రేమ వదిలేస్తావు. మొదట ప్రేమను వదిలేస్తావు. నువ్వు ఎన్ని చేసినా మెకానికల్ లైఫ్కి అలవాటు పడిపోయావు. నా కోసం ఫైట్ చేస్తున్నావు, నా కోసం సేవ చేస్తున్నావు, నా కోసం వాదిస్తున్నావు, నా కోసం శ్రమ పడుతున్నావు. ఎవరన్నా ఏదన్నా అంటే ఇదిగో స్టాండ్ తీసుకుంటున్నావు, యేసు నామమును ఎరగనని చెప్తున్నా, అన్నీ బాగానే. కానీ సంసారం చేస్తున్న ఎల్లాలు మెకానికల్గా ఎలాగైతే అలవాటు పడిపోయిందో నువ్వు కూడా నా మొదటి ప్రేమను వదిలేస్తావు. నీ ప్రేమ లేనప్పుడు నువ్వు వంట చేస్తే ఎవడికి కావాలి? నువ్వు ప్రేమించలేనప్పుడు నువ్వు ఇంట్లో సేవ చేస్తే ఎవడికి కావాలి? నువ్వు ప్రేమ చూపించినప్పుడు ఇల్లంతా శుభ్రం చేస్తే ఎవడికి కావాలి? నువ్వు ప్రేమ లేనప్పుడు నా బట్టలు ఉతికితే ఎవడికి కావాలని ఒక భర్త ఎలాగైతే భార్యను అడుగుతాడో, ఆ పెండ్లి కుమారుడు తన వధువైన సంఘాన్ని అడుగుతాడు. అందులో సంఘం పేరు క్రీస్తు సంఘం. ఆ సంఘానికి కొన్ని అడ్రస్ ఎఫెసీ సంఘం. ప్రేమ తగ్గిపోయింది అనలేదు, ప్రేమ వదిలేస్తాం అని మొదటి సంఘాన్ని పాయింట్ అవుట్ చేశాడు. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం స్ఫురణ. చదువు ఒకసారి. స్ఫురణలో ఉన్న సంఘపు దూతకి ఎలాగూ రాయము, మొదటివాడు కడపటివాడును, మృతుడను మరలా బ్రతికిన వాడును చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే, తమ యూదులమని చెప్పుకొనుచు యూదులు కాకయే సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషం నేను ఎరుగుదును. పది దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకం ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెబుచున్న మాట చెవుగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. ఆగుదాం. రాయబడుతున్న సంగతులు తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం. తిరగేసి ప్రశ్నించుకుంటే మనకేమన్నా అర్థమైందంటే యథార్థంగా ఒప్పుకుందాం, మనకేమో అర్థం అవ్వదు. దేవుడు అర్థం కావాలని ఏ గ్రంథాన్ని రాయించలేదు, అర్థం కాకుండా ఉండాలని ప్రకటన గ్రంథాన్ని కూడా రాయించలేదు. అర్థం అవ్వాలని రాయించాడు ఆయన.
కాకపోతే ఆ గ్రంథాలు చూసి మనం ఎందుకు భయపడుతున్నామంటే వాడిని భాష అలాంటిది. అలాంటి భాషను ఆయన ఎందుకు ఉపయోగించాల్సి వచ్చిందంటే ఆయన అరెస్ట్లో ఉన్నాడు, పైగా విసర్జింపడ్డాడు, పైగా పద్మాసు దీపంలో ఉన్నాడు, ఇప్పుడు పైగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నాడు. ఆ లెటర్ చదువుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అర్థమయ్యే భౌగోళిక పరిస్థితుల్లో కొన్ని విషయాలు స్పష్టంగా పోలిక కొన్ని సంగతులు రాశాడు. అందులో స్ఫురణ అనే పేరుకి అర్థం ఏంటంటే, చూపిస్తాం ఒకసారి, తమ్ముడు కనిపిస్తుందా? స్ఫురణ అనే పేరుకి ఐమే చూపించా, జాగ్రఫికల్ ఇమిడి. స్ఫురణ అనగానే బోలము అని అర్థం. ఇంకా మీకు అర్థం కావాలంటే బోలం అనగానే ఒక చెట్టు నుండి లేదా ఒక బెరడు ఒక చెట్టు నుండి తీస్తే, అలానే ఉంచు, ఒక చెట్టు నుండి తీస్తే ఒక విచిత్రమైన పదార్థం. స్ఫురణ అనే పదానికి అర్థం అంటే ఒక చెట్టు నుంచి ఒక మెటీరియల్ తీస్తారు, మనకు అప్పుడప్పుడు జిగురు వస్తుంది చూసారా, ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ ఆ ఏరియాలో ఆ చెట్ల నుంచి తీస్తారు. ఆ చెట్ల నుంచి తీసిన మెటీరియల్ని బోలంగా తయారు చేస్తారు. బోలాన్ని దేనికి వాడతారంటే శవాలు కుళ్ళిపోకుండా వాడతారు. ఆ ఏరియా ఆ మెటీరియల్కి ఫేమస్, అది అందుకే దాని పేరు స్ఫురణ. స్ఫురణ అంటే బోలము లేదా చేదైన బోలము అని. ఇంకా మీకు అర్థం కావాలంటే అది చేదైన బోలం కనుక, ఆ పదార్థం ఎక్కువ దొరుకుతుంది కనుక ప్రజెంట్ దాని పేరు ఇస్లాం ఆ ప్రాంతాన్ని జయించిన తర్వాత, మహమ్మద్ ప్రవక్త వచ్చిన తర్వాత, ఆ మహమ్మద్ ప్రవక్త ఆ ఏరియాని గెలుచుకున్న తర్వాత ఊరు పేర్లు మార్చేశారు. ప్రజెంట్ స్ఫురణ పేరు ఇజ్మేర్ అంటారు దాన్ని. ఇజ్మేర్, మిర్ అంటే బోలము, అందుకే దాని పేరు ఇజ్మేర్ అంటారు దాన్ని. పదార్థం మార్చేస్తారు, అంటే పేరు మార్చారు. ఇప్పుడు ఎలాగైతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జిల్లా పేర్లు ఎలాగైతే మార్చేస్తున్నారో, ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రాల పేర్లు కూడా మార్చడానికి ఎలాగైతే తెలంగాణలో జరిగాయో, అలాగే ఆ రోజు ఇస్లాం కంట్రీ పరిపాలన వచ్చిన తర్వాత ఇజ్మీర్ పేరుగా మార్చారు. నిజానికి దాని పాత పేరు స్మరణ. ఆ ఏరియాలో ఏమున్నాయి ఇంకంటే ఆడోళ్ళ ఆభరణాలు ఎక్కువ దొరుకుతాయి. ఆడోళ్ళు పెట్టుకుంటారు ఆభరణాలు, మెడలకి, చేతులకి, ఈ నుదుటికి, ఇవన్నీ ఈ ఫ్యాషన్స్ ఎక్కువ. అక్కడ మంచి మెటీరియల్ దొరుకుతుంది, మంచి ఆభరణాలు దొరుకుతాయి, బంగారు వస్తువులు బాగా అమ్ముతారు. అందుకే ఆసియా ఖండానికి లేదా మిడిల్ ఆసియాకి, మధ్య ఆసియాకి అందమైన కిరీటం అంటది. ఎబిసిపట్నం ఆసియాకి రాజధాని ఉంటే, ఈ ఎబిసిపట్నం ఆసియా ప్రాంతానికి రాజధాని ఉంటే, ఈ ఆసియాకి ఈ స్మరణ అనే పట్టణం ఎలా ఉందంటే, ఒక మనిషికి కిరీటం పెడితే అంత అందంగా ఉంటుందో సిటీ కూడా అంత అందంగా ఉండేదంట. ఒక ఆడపిల్లకి ముక్కు పుడక పెడితే ఆ ముక్కు పుడక ఆ ఆడపిల్లకి చక్కటి ముఖ కలిగిన ఆ ఆడపిల్లకి ముక్కు పుడక పెడితే ఎంత తన ముఖానికి అందం వస్తుందో, ఆసియా ఖండానికి అందం తెచ్చే సిటీ ఏదైనా ఉంది అంటే ఇజ్మీర్. కావాలని గ్రీకులు కట్టారట, వాళ్ళ స్థాయిని చూపించుకోవడానికి, వాళ్ళ యొక్క శక్తిని చూపించుకోవడానికి, వాళ్ళ యొక్క నాగరికతను చూపించుకోవడానికి. అలెగ్జాండర్ తీసుకొచ్చాడే, అలెగ్జాండర్ మనం తీసుకొచ్చిన కల్చర్, మనం మాట్లాడుకున్నాం రాత్రి, ఆ అలెగ్జాండర్ తీసుకొచ్చిన కల్చర్ ఏదైతే ఉందో, ఆ ఇజం ఏదైతే ఉందో, ఆ ఇజంలో కట్టబడిన పట్టణాలు ఈ పట్టణం ఒకటి. ఆ ఇజంలో కట్టబడిన పట్టణాల్లో పట్టణం ఒకటి గ్రీకులు స్థాపించారు. రాజకీయంగాను మతపరంగాను విస్తరించిన పట్టణం అది. ఆసియా ఖండానికి కిరీటం. ఇక్కడ ప్రాముఖ్యమైన ఒక వ్యాపార కేంద్రం ఉంటుంది. ఇప్పుడు తమ్ముడు జీవించాడు, ఆ ప్రాంతం పేరు అగోరా. చూపిస్తాడు ఒకసారి. అగోరా అంటే వ్యాపార కేంద్రం. అగోరా నాకు కనబడలేదు, ఇదే అగోరా వ్యాపార కేంద్రం అంటారు దీన్ని. బాగా వ్యాపారం జరుగుద్ది, బాగా లాభాలు వస్తాయి. ఆ ఏరియాలో గ్రీకు సంస్కృతి ఎక్కువ, రాజకీయాలు ఎక్కువ, మత విషయాలు ఎక్కువ. అన్నిటికన్నా ముఖ్యంగా మంచి వాటర్ కూడా ఆ ఏరియా నది ప్రాంతం కలిగి ఉంది. ఆ ఏరియాలో అనేక విషయాల్లో వ్యాపారం బాగా జరుగుద్ది. ఆడవాళ్ళ వస్తువులు అమ్మడం కానీ, బోలం అమ్మడం కానీ, ఇలాంటి విషయాల్లో బాగా పేరు మోసిన పట్టణం అది. ఆ ప్రాంతంలో ఇప్పుడు సంఘం ఉంది ప్రజెంట్. అది వెరీ క్లాసిక్ సిటీ. అది నాకు త్వరగా పాస్పోర్ట్ అయితే ఇవన్నీ తిరిగేద్దామని చూస్తున్నాను, కానీ ఎవరో నన్ను వెళ్ళెవరు. సరే, ఏదైతే మీరు చూడండి, ఆ ఏరియా మనం చూస్తున్నప్పుడు చాలా క్లాసిక్. ఒక మాట చెప్పండి, లగ్జరీ ఏరియా.
ఎంత లగ్జరీ ఏరియా అంటే మీరు గమనిస్తే దాన్ని జాగ్రత్తగా, ఎంత పెద్ద లగ్జరీ ఏరియా అంటే ఆ ఏరియాకి కావాలని వలసొచ్చి కూడా అక్కడ నివాసం ఉండిపోయేవారట. అంటే సరదాగా చూడడానికి వచ్చిన తర్వాత ఆ ఏరియాకి అట్రాక్షన్ గురై, అరే మళ్ళీ ఈ సిటీని వెళ్ళకూడదని చెప్పి అక్కడే సెటిల్ అయిపోయేవారట. ఆసియాకి అందం తెచ్చిన పట్టణం, ఆసియాకి వ్యాపారంలో బాగా లాభాలు తెచ్చిన పట్టణం. అలాంటి పట్టణంలో ఈరోజు ప్రజెంట్ పుట్టాలు అవన్నీ, ఆ పట్టణంలో సంఘం ఉంది. ఆ సంఘంలో ఆ ఏరియాలో ఎక్కువ ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుంది. బోలం అమ్ముతారు, ఆభరణాలు అమ్ముతారు, ఇవన్నీ అమ్ముతారు. అక్కడ అమ్మకాల ద్వారానే బతుకుతారు. అక్కడ పాడి పంటల కన్నా వ్యాపారాలకి గిరాకీ ఎక్కువ. అలాంటి ఏరియాలో ఆసియాకి ముక్కు బుడకగా, ఆసియా ఖండానికి కిరీటంగా ఉంటే మాసిన వస్త్రాలు, మాసిన గడ్డాలు, మాసిన గుడుసులతో, మాసిపోయిన బతుకులతో ఆ సిటీకి మచ్చలాగా ఒక ఏరియా ఉందంట. ఆ సిటీకి మచ్చలాగా ఒక గుంపు ఉందంట. అందమైన పట్టణంలో మురుకుగా తిరుగుతున్న గుంపు ఉందంట. ఆ గుంపు పేరు సంఘం. అక్కడ ఉన్న వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు, కానీ ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కడు పేదరికంలో ఉన్నవారు. స్వచ్ఛమైన సంఘాలు ఎక్కడ ఉంటాయి చెప్పిన? పేదరికంలోనూ ఉంటాయి. బలిసిన సంఘాల్లో ఏముంటుంది చెప్పిన? బలిసిన వ్యవహారమే ఉంటుంది. స్వచ్ఛమైన దేవుని ప్రేమ ఎక్కడ ఉంటుంది చెప్పిన? కింది స్థాయిలో పేదరికంలో ఉంటారు. చూడండి, వాళ్ళు పెట్టే పచ్చడి మెతుకులు కూడా బాగుంటాయి. లగ్జరీగా ఉన్న వాళ్ళు చూడండి. మీరు కావాలి, మొన్న మధ్య ఒక సేవకుడు నన్ను కలిశాడు. ఆ సేవకుడితో లగ్జరీస్ సంఘానికి వెళ్ళాడు ఫారెన్లో. నిజానికి నేను వెళ్ళాలి, నాకు పాస్పోర్ట్ లేక ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ విధంగా వాళ్ళని చూశారో నాకు చెప్పాడు. ఏ విధంగా చూశారంటే, ఆయన చెబుతున్న మాట ఏంటంటే, వెళ్ళారట, ఫ్యామిలీ ఉన్నారు అక్కడ, వాళ్ళు డాక్టర్స్, వాళ్ళు యూఎస్లో జరిగిన కూడా చెప్తున్నాను. ఆ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో పిలిచారట. ఈయన స్పీకర్కి వెళ్ళాడు. ఆ స్పీకర్గా అయిన తర్వాత, వాక్యం అయిన తర్వాత ఇంటికి వచ్చి భోజనం చేయాలిగా. భోజనం చేసిన తర్వాత ఈయనకి సెపరేట్ రూమ్ ఇచ్చారు. ఆ రూమ్ ఇచ్చిన తర్వాత లోపలికి వెళ్ళాడు, కూర్చున్నాడు. భోజనానికి పిలుస్తాడేమని చూస్తున్నారు. ఇంకా పిలవరు, ఇంకా పిలవరు, ఇంకా పిలలేదు, ఇంకా పిలవట్లేదని చూస్తే ఇంకా పిలవట్లేదు. రాత్రి అంతా అలాగ ఉండిపోయాడు. నెక్స్ట్ డే కూడా మళ్ళీ అలాగే జరిగింది. మళ్ళీ పిలుస్తారు, మళ్ళీ పిలుస్తాను చూడు, పిల్లలేదు. కానీ అలవాటు ఏంటంట, ఎవడ ప్లేట్ ఆడే గడుక్కుని చెప్పండి, ఎవరు భోజనం అలా పెట్టుకోవాలన్నది అలవాటట. ఆ మొక్క ఆయనకి చెప్పాలిగా. ఆవిడ తీరిగ్గా ఆవిడ వచ్చిందట, బ్రదర్ మీల్స్ అన్నీ అక్కడ రెడీగా ఉన్నాయి, తినేసి ప్లేట్ కడిగేసి అక్కడే పెట్టి పడుకున్నానదట. బలిసిన ఎవరం కదండి. ఒక సేవకుని ఎలా చూడాలో తెలియని ఈ లగ్జరీ సంఘాలు సమాజంలో రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయా లేదా? సంఘము సేవ అంటే ఈరోజు లగ్జరీ చూపించుకోవడం అనుకుంటున్నారు. కాదు. ఈ స్మరణ సంఘాన్ని చూడు. దేవుడు ఏం చూస్తాడు? ఆసియా అందాన్ని చూడలేదు. దేవుడు ఏం చూస్తాడు? ఆ ముక్కుబుడికి అందాన్ని చూడలేదు. దేవుడు ఏం చూస్తాడు? ఆ కిరీటంలో ఉన్న ఆ సిటీ అందాన్ని చూడలేదు. దేవుడు ఏం చూస్తాడు? పేద బతుకులను చూస్తాడు, పేదరికాన్ని చూస్తాడు. నేను అనుకుంటా అండి, డబ్బు వచ్చే కొలది సేవ పాడవుద్ది, డబ్బులో తూగే కొలది సేవ పాడవుద్ది. ఏ సంఘ నాయకులైన విశ్వాసులైనా మీరు గమనించండి, డబ్బున్న వాళ్ళకి భక్తి చాలా తక్కువ ఉంటుంది. డబ్బు లేదనుకోండి మనమే టెంట్లు వేస్తాం, డబ్బు లేదనుకోండి మనమే కష్టపడతాం, డబ్బు లేదనుకోండి మనమే అంట్లు తోముతాం, డబ్బు లేదనుకోండి అన్నీ మనమే చేస్తాం. డబ్బు ఉందనుకోండి మనిషిని ఎటు చేయించండి అంటాం. ఆ మాటలు ఎలా వస్తున్నాయి? దేవుని పరిచర్యలో నీ పాలు పంపులు లేకుండా పోతున్నాయి. కారణం ఏంటి? నీ లగ్జరియస్ ని పాడు చేస్తుంది. వాళ్ళ గురించి రాస్తున్నాడు చూడండి. ఏమన్నా, స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఎలాగు రాయము, స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఎలా రాయము. ఎవరా దూత? దేవదూత కాదు, దూత. బాగా దేవదూత. దేవదూత అంటే దేవుడి దగ్గర పరిచర్య చేసేవాళ్ళు. దూత అంటే సంఘంలో పరిచర్య చేసేవాళ్ళు. దేవదూత అంటే దేవుడి దగ్గర పరిచర్య చేసేవాళ్ళు. ఇక్కడ దూత అంటే సంఘంలో పరిచర్య చేసేవారు. ఎవరు ఆ దూత అంటే? ఒక కాపరి లేదా ఆ సంఘానికి పెద్ద, ఒక రిప్రజెంట్గా పనిచేస్తున్న వ్యక్తి. ఆ దూతకి ఎలా రాయి. ఆ దూతకే కాదు, సంఘానికి కూడా ఎలా రాయి. ఏమని రాయాలి? నేను మొదటి వాడును కడపటి వాడిన యుండి
మృతులై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఎందుకు ఈ మాట్లాడుతున్నాడు చెప్పండి. స్ఫురణానికో విషయం చెప్పాలి, సంగమానికో విషయం చెప్పాలి. డబ్బున్న వాళ్ళు మంచి మంచి బట్టలు వేసుకుంటే నీకేమన్నా సిగ్గు కలుగుతుందేమో, నువ్వు అస్సలు సిగ్గుపడకు. స్ఫురణానికో విషయం చెప్పాలి, సంగమానికో విషయం చెప్పాలి. వాళ్ళు గుంపులుగా తిరిగి వాళ్ళు లగ్జరీగా నీకు కనబడుతుంటే నువ్వు గమనించు, నువ్వేం సిగ్గుపడతావో, నీకు ఎవరు లేరు, నువ్వేమీ సిగ్గుపడకు. సంగమానికో విషయం చెప్తున్నాను. నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, నీ దగ్గర హోదా లేకపోవచ్చు, నీ దగ్గర పేరు లేకపోవచ్చు, నీ దగ్గర ప్రఖ్యాతులు లేకపోవచ్చు, నీ దగ్గర చెప్పుకోదగ్గ స్థాయి లేకపోవచ్చు, నువ్వు పూరుగుడుసులో ఉండొచ్చు, కానీ నా దృష్టికి నువ్వు ధనవంతుడివి. నీతో మాట్లాడుతుంది ఎవరో తెలుసా? మృతుడైతేనే కానీ చెప్పండి, బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఆ మాట ఎందుకు కోట్ చేస్తున్నాడంటే ఈయన మనిషి కాదని చెప్పడానికి. ఎవరు మృతులవుతారు? మనుషులు. ఎవరు తిరిగి లేవరు? మనుషులు. మరి తిరిగి లేవని వారు మనుషులైతే ఈయన తిరిగి లేస్తే ఎవరు? దేవుడు. నేను మృతుడై తిరిగి లేచానన్న భాష ఎందుకు ఉపయోగిస్తున్నాడు? మనుషుడు మరణిస్తే తిరిగి లేవడు, ఈయన మరణించి తిరిగి లేచాడంటే చెప్పండి, ఈయన దేవుడు. సంగమా, నీతో మాట్లాడుతున్న సాక్షాత్తు దేవుడు. నేను మాట్లాడుతున్న దేవుణ్ణి. నేను మనిషినైతే మరణిస్తాను, నేను మనిషినైతే మరలా లేవను. నేను మనిషిని కాదు, దేవుణ్ణి గనకే మరలా తిరిగి లేచి బ్రతికి మరణంలోకి వెళ్ళి చావంచుకెళ్ళి ఆ చావులో నిద్రించి మరణించి తిరిగి లేచి నీతో నేను మాట్లాడుతున్నాను. బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను, నీ దరిద్రతను నీ నెరుగుదును, అయినను నువ్వు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక. ప్రశ్న, నీ శ్రమ, నీ దరిద్రత నేను ఎరుగుదును. ఇప్పుడు అడుగుతున్నాను, ఎందుకు ఈ క్రైస్తవులకి దరిద్రత వచ్చింది? దరిద్రత అంటే అదో శాపంగా. దరిద్రత అంటే పేదరికంలో మరింత పేదరికం. ఎందుకు పేదరికం వచ్చింది? సామెతల గ్రంథంలో రాసినట్టు గుర్తుపెట్టుకోండి, పని చేయని వాడు, ఏ పని చేయని వాడు సింపురుగుడ్ల కారణకుడు అవుతాడని సామెతల గ్రంథంలో ఉందా లేదా? పని చేయని వాడు సింపురుగుడ్ల కారకుడు అవుతాడని ఎలాగైతే సామెతల గ్రంథంలో ఉందో, వీళ్ళు ఏ పని చేయకపోవడం వలన పేదోళ్ళు అయ్యారా? వ్యసనాలకు అలవాటు పడేవాడు కానీ, సుఖాలకు అలవాటు పడిన వారు కానీ, మగాళ్ళకి మరి చెప్తున్నాను, వ్యసనాలకు కానీ సుఖాలకు కానీ అలవాటు పడితే సింపుల్ కొట్లు వేసుకోవడం కూడా పనికి గుర్తుపెట్టుకో. మగాడు కష్టపడాలి, మగాడు కాస్త సంపాదన కలిగిన వాడుగా ఉండాలి. వ్యసనాలకు అలవాటు పడిపోయినా, ఏ పని చేయకుండా సోమర్లా తిరిగినా, పని దొంగవైతే నీళ్ళంతా దొంగల ముఠాగా మారిపోద్దేమనుకుంటున్నావు. వీళ్ళెందుకు పేదోళ్ళు అయిపోయారు? చాలామంది క్రిస్టియన్లు చేస్తున్న తప్పటి చెప్పిన, ఇక దేవుడిని నమ్ముకున్న తర్వాత ఇంకే పనిలోకి వెళ్ళరండి. ఇది రోగం. అప్పుడు చెప్పాడు పని చేయొద్దని, ఉద్యోగాలు చేయొద్దని చెప్పారా? పని చేయొద్దని చెప్పారా? దేవుడు ప్రేయర్ కూర్చుని ఇక ప్రార్థన పేరు వంక పెట్టుకుని ఇక ఏ పని చేయగలదు, సన్నాసిగడ అయిపోతాయో అనుకుంటున్నావు. పని చేయి. దేవుడి పేరు చెప్పి నువ్వు ఇంట్లో ఏ పని చేయకుండా నిస్సారంగా కూర్చుంటే ఎవరికి చెడ్డ పేరు? యారు ఎగ్జామ్స్ అలా ఎందుకు రాసేవారంటే, ఈ పోటీగాడు అన్నాడట మీటింగ్స్లో ఎక్కువ తిరిగి చదవలేకపోయింది. ఎవరికి చెడ్డ పేరు? నువ్వు మీటింగ్స్ రాకపోయినా పర్లేదు, నువ్వు మీటింగ్స్లో కూర్చోకపోయినా పర్లేదు, నువ్వు మీటింగ్లో బరకాలు వేయకపోయినా పర్లేదు, కానీ దేవుడి పని చెప్పి నువ్వు చదవకపోతే ఎవరికి చెడ్డ పేరు? దేవుడు అనగానే మనం అనుకుంటున్నాం, మనం చదవకపోయిన అక్షరాలు అలా కనబడిపోతాయి అనుకున్నాం. కనబడదు చూడు, ఒక అక్షరం జీరో. దేవుడు అనుకుంటున్నాం మనం ఏమి చేయకపోయినా ఆర్థిక పరిస్థితులు అలా కలిసి వస్తాయి అనుకుంటున్నాం. ఎవరు చెప్పాలి అలా కలిసి వచ్చేస్తాయని? కష్టపడిన వారినే దీవిస్తాడు. బైబిల్ ఉందిగా, నిశ్చయముగా నీ రెక్కల కష్టాన్నే చెప్పండి ఎవరిని ఆశీర్వదిస్తాడు చెప్పండి. పని పాట లేకుండా ఇంట్లో కూర్చుని 24 hours బైబిల్ చదువుకుంటూ, పని పాట లేకుండా ఇంట్లో కూర్చుని ప్రేయర్ చేసుకుంటూ, ఏ పని చేయకుండా నేను భక్తిపరుడిని అయిపోయాను, నేను ఇలానే ఉంటాను, నేను పనిలోకి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, ఏ పని చేయను, ఉద్యోగం చేయను, ఇంకా తన్మయత్నం చేయను, మళ్ళీ యోహాన్ తర్వాత నేనే పరవశన అయినని కూర్చుంటే ఏమవుతావు? ఈ మాట అంటే నేను ఏమనుకోకండి, సంకనాగిపోతావు. ఏమవుతాడు అడుగుతున్నాను. దేవుడు పని చేయొద్దు అన్నాడు, పని చేయి.
మగపిల్లాడు అన్నాక ఆడపిల్ల అన్నాక మీరు చేయాల్సిన పని మీరు చేయండి ఇంట్లో. చాలామంది ప్రేయర్ బాగానే చేస్తారు, ప్రార్థనలు బాగానే వెళ్తారు, వాక్యాలు బాగా చదువుతారు. ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆ ఒళ్ళు ఇల్లు శుభ్రం ఉండదు వీళ్ళకి. చార్లెస్ స్పర్జన్ ఏమంటారు తెలుసా? చార్లెస్ స్పర్జన్ కానీ మహానుభావులు ఏమన్నా తెలుసా? నీ ఇంట్లో అంట్లు కడగడం కూడా దేవుడికి వర్షిప్ చేయడమే గుర్తుపెట్టుకో. నీళ్ళు శుభ్రం పెట్టుకోవడం కూడా దేవుడికి వర్షిప్ చేయడమే గుర్తుపెట్టుకో. నీంట్లో తలగాడి దిండ్లు ఏదైతే దిండ్లు తలగాడ పెడుతున్నా కవర్ శుభ్రంగా ఉంచడం కూడా దేవునికి వర్షిప్ చేయడమే గుర్తుపెట్టుకో. నీ తినే ప్లేట్లు శుభ్రంగా ఉండవు. ఎందుకంటే ఎవరైనా బయట వస్తే ఈ ఇల్లు ఇంత శుభ్రంగా ఎలా ఉందంటే వాళ్ళ క్రిస్టియన్స్ అని చెప్పుకోవడం దేవునికి వర్షిప్ గుర్తుపెట్టుకో. వాళ్ళ బట్ట శుభ్రం, వాళ్ళ ఒళ్ళు శుభ్రం, వాళ్ళ మాట శుభ్రం, వాళ్ళ బతుకు శుభ్రం. కేవలం ప్రార్థన అని చెప్పి, కేవలం దేవుడు అని చెప్పి, కేవలం వాక్యాలని చెప్పి ఏ పని చేయకపోతే అడుగుతున్నాను, మనం దేవుని పిల్లలు అవుతామా? పని దొంగలం అవుతాం, సింపురు గుట్ల కారకులు అవుతాం, పేదోళం అవుతాం. దేవుడి పేరు చెప్పి కొంతమంది చదువులు దేశించేసి వాళ్ళు ఉన్నారు తెలుసా? దేవుడు నమ్ముకున్న తర్వాత ఇంక చదవరంట. మరి ఏం చేస్తావు? ఓ ప్రకటన కింద రాస్తావు మాకు, నేను దేవుడు నమ్ముకునే ఇంక నేనేం చదవనంటే, దేవుడు నమ్ముకుంటే చదవద్దని ఉందా? బైబిల్లో ఐఏఎస్ ఐపీఎస్ల స్థాయి దానియేలు లాంటి వారు ఉన్నారు, నీకు కనబడుతుందా? దానియేలు ఇంటర్వ్యూలో ఎలా సెలెక్ట్ అయ్యాడు? దానియేలు ఇంటర్వ్యూ పెడితే ఎలా సెలెక్ట్ అయ్యాడు దానియేలు చెప్పండి? జ్ఞానమందును, వివేకమందును, సౌందర్యమందును, మాటల యందును నేర్పరగలవాడు ఉన్నాడు కనుక రాజు అన్నాడట, ఆ కుర్రోడిని మాకు రైట్ హ్యాండ్గా పెట్టండి అన్నాడట. ఆ స్థాయికి యోసేపు వెళ్ళలేదా? ఆ స్థాయికి దానియేలు వెళ్ళలేదా? చదివే టైంలో చదవాలి, ఉద్యోగం కొట్టే టైంలో ఉద్యోగం కొట్టాలి, మగపిల్లలు వయసు దాటిన వారైతే పని చేసే టైంలో పని చేయాలి, సంపాదించే టైంలో సంపాదించాలి, దాయాలి. దేవుడి పేరు చెప్పి ఎగ్గొట్టావో నీకు నువ్వు నష్టపోతావు, దేవుడికి కూడా చెడ్డ పేరు తెస్తావు. ఇప్పుడు ప్రశ్న, వీళ్ళు ఎందుకు పేదోళ్ళు అయిపోయారు? 24 hours ప్రార్థనలు ఉండడం వల్ల పేదోళ్ళు అయిపోయారా? వీళ్ళు ఎందుకు కడు పేదరికలు ఉన్నారు? గంజి తాగే పరిస్థితుల్లోకి వీళ్ళు ఎందుకు వచ్చేసారు? వీళ్ళ పరిస్థితులు ఎందుకు దిగజారిపోయాయి? కేవలం ప్రేయర్స్ ఉండిపోయి, వాక్యం ఉండిపోయి, 24 hours బైబిల్ చదువుకోవడం వల్ల, ఇక ఏ పని చేయకుండా ఉండడం వల్ల పేదోళ్ళు అయిపోయారా? కాదు కాదు కాదు. వీళ్ళు ఎందుకు పేదోళ్ళు అయిపోయారంటే హిస్టరీ చెప్తుంది, నీ శ్రమ, నీ దరిద్రత నాకు తెలుసు. నువ్వెందుకు అలా అయిపోయావంటే గవర్నమెంట్ మీకు వ్యతిరేకం అయిపోయింది. ఆ ఏరియాలో ఎక్కువ ఏం జరుగుతుందట చెప్పండి? వ్యాపారం. క్రిస్టియన్స్ కూడా అక్కడ వ్యాపారం చేసేవారట. సంఘంలోనే అనేక మంది వ్యాపారం చేసేవారట. వాళ్ళ వ్యాపార కేంద్రాల్లో క్రైస్తవులు కూడా వ్యాపారాలు ఉన్నాయట. వాళ్ళ వ్యాపారాలని కావాలని యూదులు గవర్నమెంట్ కలిసి వాళ్ళ వ్యాపారాన్ని చిందరవందర చేసేయట. స్వర్ణ సంఘంలో ఉన్న విశ్వాసులు ఎందుకు పేదరికంలో పోయారంటే గవర్నమెంట్ వాళ్ళ వ్యాపారాలకు వ్యతిరేకమైపోయింది. వాళ్ళ వ్యాపారాలు తొక్కేసి ఎందుకు వ్యతిరేకమైపోయిందంటే ఆ ఏరియాలో కొంతమంది దేవుళ్ళని దేవతల్ని పూజిస్తారు. ఆ ఏరియాలో కొన్ని ఏరియాలో దేవుళ్ళని దేవతల్ని పూజిస్తారు. ఆ దేవతలు పూజించిన వారు వాళ్ళ దేవతలను పూజించకపోతే అంటే రాజుని ఆరాధిస్తారు. ఆ రాజు ఆరాధన ఉంది ఆ ఏరియాలో, చక్రవర్తిని ఆరాధించాలి. చక్రవర్తిని ఆరాధించనన్నారు గనుక వాళ్ళ వ్యాపారాల మీద కొట్టేశారట. గమ్మత్తని చెప్పిన, చక్రవర్తిని ఆరాధించారు కనుక వ్యాపారాల మీద కొట్టేశారట. రెండోది, యూదుల మతాలు అంగీకరించలేనందుకు, యూదుల విశ్వాసానికి వెళ్ళి పెద్దపేట వెళ్ళినందుకు ఈ దొంగ యూదులందరూ కలిసి ఏం చేస్తారో తెలుసా? వారి వ్యాపారాల నష్టాల్లో పడేశారట. ఈ సందర్భాలనే, ఇలాంటి పరిస్థితులు క్రైస్తవులకు ఎదురవుతున్నాయని ఎబ్రీ పత్రికలు వీరి గురించి రాశాడు. ఒకసారి చూడండి. ఎబ్రీలు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు ఎబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34 వచ్చిండు. మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మరీ శ్రేష్టమైనది స్వాస్యం ఉన్నదని ఎరిగి. బ్రదర్ కొంచెం సౌండ్ ఏమైనా కొంచెం పెడతారు నాకు కొంచెం.
మీ ఆస్తిని కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటారు. 32వ వచనంలో, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటములు సహించిన పూర్వ దినముల జ్ఞాపకం తెచ్చుకున్నది. ఒక విధముగా చూస్తే మీరు నిందలు బాధలు అనుభవించడం చూసిని 10 మందిలో ఆరట పడితే వారు దుకాణాలు చూస్తుండగా తన్నేశారంట. వారి వ్యాపారాలు చూస్తుండగా ఎత్తి పడేశారట. 10 మందిలో అందరూ చూస్తుండగా వారి వ్యాపారాలను తొలగొట్టేశారట. వాళ్ళ 10 మంది చూస్తుండగా వాళ్ళ మీద ఉమ్మేసే మాటలు మాట్లాడారట. వాళ్ళు ఎందుకు పేదోళ్ళు అయిపోయారంటే, నేను మరలా చెప్తున్నాను, వాళ్ళ వ్యాపారాల్లో ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళు లేనందుకు, యేసుప్రభు నామాన్ని గట్టిగా పట్టుకున్నందుకు ఫైనాన్షియల్గా క్రిస్టియన్ ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేశారంట. నేను నేరుగా నిన్ను అడుగుతున్నాను, నేను ఇదే స్మరణ లాంటి పరిస్థితి నీ ఎంప్లాయ్ లైఫ్లో కానీ, నీ వ్యాపార వ్యవస్థలో కానీ, నీ ల్యాండ్ విషయంలో కానీ నీకు ఎదురైతే నీ ప్రభు కొరకు నువ్వు స్టాండ్ తీసుకోగలవా? మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళు ఎందుకు పేదోళ్ళు అయిపోయారు? కేవలం వాళ్ళ యేసుప్రభు నామం వైపు నిలబడి మేము రాజుని పూజించమన్నందుకు వాళ్ళ వ్యాపారాలు నాశనం చేసి పడేశారు. మరి నువ్వు నేను ఆధార్ కార్డు తేడా అవుతుందంటే మనకి ఆయి వచ్చేది, రేషన్ కార్డు తేడా వస్తుందంటే క్రిస్టియన్స్ కాదని రాయించేస్తాం మనం. మ్యారేజ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే కానీ కొన్ని పనులు అవ్వో, గవర్నమెంట్ నుంచి వచ్చే రాయితీలు మీకు కొన్ని రావంటే ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ మీకు కావాలంటే క్రిస్టియన్స్ అని రాస్తే రాదు. చెప్పండి, మీరు ఫలానా రాయిస్తేనే మీకు వస్తుందని చెప్పి ఒక రూలు పెడితే రాయితీల కొరకు మేము క్రిస్టియన్స్ కాదని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. వ్యాపారం పోతుందంటే భయం, ఉద్యోగానికి ఏదైనా గండి పడుతుందంటే భయం, ఏదైనా పరువు పోతుందంటే భయం. అప్పుడప్పుడు మేము ఎలా ఉంటుంది చెప్పిన, పైపచ్చి మనం ఏమంటామంటే బయటికే చెప్పుకోలేటండి మనం క్రిస్టియన్స్ అని. చెప్పండి, గుండెల్లో ఉంటే సరిపోదండి అని. అదే మాట మీ ఆవిడంటే, ఎందుకంటే మా అమ్మ ఇంటి దగ్గర నేను తీసుకెళ్తారు, మీరు నాకు గుండెల్లో ఉన్నారు, మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి, అప్పుడప్పుడు గుండెల్లో చూసుకుని ఏమంటావు చెప్పు. నీతో కాపురం చేయడానికి రాకుండా ఇదిగో నేను మీ గుండెల్లో ఉన్నాను వెళ్ళండి అంటే ఏమంటావు? ఇంకెక్కడుంటే ఎప్పుడు రాకంటావు. గుండెల్లో ఉన్నది బయట ఉండాలి, గుండెల్లో ఉన్నది ప్రేమ జంపించాలి. నీకు అర్థమైతే దేవుడు గుండెల్లో ఉంటే బయట చెప్పు. ఆయన ఏమన్నా తెలుసా, నేడో రేపే నేను వస్తే వేవేల పరిశుద్ధ పరివారంతో నేను నిలబడితే ఆ రోజు వీళ్ళ నా వాళ్ళని ఎవరు నెప్పుకుంటాను తెలుసా? ఎవరైతే వ్యాపారాల్లో వాళ్ళ వ్యాపారాలు నా పేరు చెప్పిన నష్టపోతున్నా, నన్ను ఎరగనని ఎవరైతే ఉన్నారో వాడిని మనుషులు ఎదుటను దోతలు ఎదుట ఒప్పుకుంటా. ఎవడైతే వాడి వ్యాపారం నష్టపోతుందని నేను ఎరగనన్నట్టున్నాడో ఆ రోజు దోతలు ఎదుట మనుషులు ఎదుట వాడెవడో చెప్పండి, నాకు కూడా తెలియనట్టే నేనుంటా. చాలామంది చూస్తుంటే కొన్ని బాధాకరమైన విషయాలు ఏంటి చెప్పిన, వీళ్ళంత మారిని కులంపించిపోదలకి. మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అడుగుతారు, జేమ్స్ గారు మనోలేనా అని. ఎవరినో ఒకప్పుడు అడిగారట, ఏమింట్లు అని. అప్పుడు ఆవిడ పెంకిటిల్లే అని. ఇదో జబ్బు. అందుకే ఈ భయాలకు గురైన కొంతమంది ఏమంటారంటే మేము కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంటారు. కన్వర్టెడ్ అంటే మేము దిగు స్థాయి నుంచి వచ్చినాం కాదు, చెప్పండి మేము కన్వర్ట్ అయ్యాం. ఈ జబ్బులే పోవాలి. మళ్ళీ చెప్తున్నాను, మేము ఫలానా మా వ్యాపారం, మా పేరు, మా ఉద్యోగం ఇవన్నీ పోవాలి. మన వాక్యానికి ప్రభావితం చేయబడిన వాళ్ళు నేను అతిశయంతో చెప్తున్నాను దేవుని బట్టి. మీ మధ్య ఎంఆర్ వాళ్ళు ఉన్నారు, డిప్యూటీ ఎంఆర్ వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు. మీకు ఎవరు తెలియదు, అందరూ సాదాసీత కూర్చున్నారు అనుకుంటున్నారు మీరు. ఈ పరిసర ప్రాంతాల్లో అనేక మంది గవర్నమెంట్ అధికారులు ఉన్నారు. వాళ్ళ సాదాసీతగా అక్కడ నిలబడి భోజనాలు చేస్తుంటే మాకే అనిపించింది ఎంత తగ్గింపు అంటే. అడుగుతున్నాను, ఎప్పుడు వస్తుంది అది చెప్పండి. యేసు నామాన్ని గట్టిగా పట్టుకుని నిలబడాలనుకున్నప్పుడు గుర్తుపెట్టు, నీ స్థాయి నీకు కనబడదు, నీ పేరు నీకు కనబడదు. అందుకే స్మరణ సంఘం ఎందుకు దరిద్రత మోస్తుంది రాస్తున్నాడు చూడండి. నువ్వు నిందల పాలైపోయావు, బాధలు అనుభవించావు, 10 మందిలో నిన్ను అల్లరి చేసి పడేశారు. నిన్ను
నేను గెంటేశారు. మరొక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో నీకు సంబంధం లేకపోయినా నువ్వు వెళ్ళి చేతులు పెట్టినందుకు నువ్వు పాలువాడవు కావాల్సి వచ్చింది. క్రైస్తవులుగా నీకు ఏదైనా నష్టం కలుగుతుంటే నిజానికి నీ ఫ్యామిలీకి ఇంకా ఏమీ జరగలేదు, వాళ్ళకి ఏదో జరుగుతుందని వాళ్ళ పక్షాన స్టాండింగ్ నువ్వు తీసుకున్నందుకు ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడింది చెప్పండి? నా మీద కూడా పడింది. వాళ్ళ పక్షాన్ని నేను వాయిస్ ఇచ్చినందుకు నా మీద కూడా పడింది. వాళ్ళ పక్షాన మాట్లాడినందుకు నా మీద కూడా పడింది. అలా నువ్వు పాలువాడు అయ్యావు. వాళ్ళ జైలుకి వెళ్తే వాళ్ళ జైలు దగ్గర నువ్వు పోయాలనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి నీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనదైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని మీ వ్యాపారాల్ని మీ సహోదరుల కొరకు మీ క్రీస్తు కొరకు కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారు. కానీ నేను చెప్తున్నాను, ఈ లోకం దృష్టిలో మీరు పేదోళ్ళేమో, కానీ నా దృష్టిలో మీరే ధనవంతులు. ఈ లోకం దృష్టిలో బాగా డబ్బున్న వారి పేర్లు తెరల మీద తిరుగుతున్నాయేమో. నన్ను నమ్ముకున్న తర్వాత నీకు పేదరికం వచ్చింది, నన్ను నమ్ముకున్న తర్వాత నీ వ్యాపారం పోయింది, నన్ను నమ్ముకున్న తర్వాత ఉద్యోగం పోయింది, నన్ను నమ్ముకున్న తర్వాత నీ జీవితం ఆరాటపడే బతుకైపోయింది. నన్ను నమ్ముకున్న తర్వాత నీకు సుఖాల కన్నా నన్ను నమ్ముకున్న తర్వాత నీకు చెప్పండి బాధలు ఎక్కువైపోయాయి. అయినా నీ మైండ్లో ఒక విషయం ఉందన్న సంగతి నాకు తెలుసు. హృదయాలు ఎరిగి నేను ప్రతి విషయాన్ని చూస్తున్నాను. నువ్వెందుకు అలా ఉన్నావంటే శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యం ఇక్కడ కాదు చెప్పండి, అక్కడుందని ఒక గోల్ పెట్టుకొని బతుకుతున్నాను. ఆయన పేరు నేను మర్చిపోయాను. క్రిస్టియన్, ఒక రియల్ క్రిస్టియన్ ఎలా బతుకుతాడంటే, త్వరగా ముగిస్తాను. మనం ఇల్లు కట్టుకుంటాం, మంచి మంచి భవంతులు కట్టుకుంటాం, కార్లు కొనుక్కుంటాం. కానీ వ్యక్తి దృష్టి ఎక్కడ ఉంటుందంటే ఆ పరలోకపు స్వాస్థ్యం మీద ఉంటుంది. అతని మాటలు ఇలా ఉంటాయంట, ఇల్లు కట్టుకుంటున్న ఆయన ఇంటి గోడల మీద చెయ్యేసి ఇలా ఏడుస్తూ అన్నాడట, మై లార్డ్ నా హై బాల్స్ ఏవైతున్నావో, నా నేత్రాలు ఏవైతున్నావో, ఈ 2 నేత్రాల మీద నా ఇంటి గోడలను బట్టి చెప్తున్నా, ఇది నాకు శాశ్వతమైన నివాసము. ప్రస్తుతానికి కొంతకాలం ఉండడానికి నేను కట్టుకుంటున్నాను, కానీ నా ఎటర్నిటీ లైఫ్ అక్కడ ఉందని నా హై బాల్స్, నా 2 కను నేత్రాల మీద నిత్యత్వ ముద్రలు నా కనుగుడ్ల మీద ముద్రించవా అని అడిగాడు. నేను కారును చూస్తున్నా, నా ప్రయాణం అక్కడికని అర్థం అవ్వాలి. నేను ఇల్లు కట్టుకున్నా, నా నివాసం అక్కడ ఉందని నాకు అర్థం అవ్వాలి. నేను ఏ వస్తువు వాడినా నా లైఫ్ ఇక్కడ శాశ్వతమైనది కాదని నాకు అర్థం కావాలి. వాళ్ళు అదే గోల్ పెట్టుకుని బతుకుతున్నారట. ఖైదీలు ఉన్న వారి దగ్గరికి మీరు వెళ్తున్నారు, కరుణిస్తున్నారు. ఖైదీలు ఉన్న వారి దగ్గరికి మీరు వెళ్తున్నారు, కరుణిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, పౌలు గారిని అరెస్ట్ చేశారు, పౌలు గారిని కొట్టారు, పౌలు గారిని నిందలేస్తారు. అలాంటి టైంలో పౌలు గారు మావాడంటే వాడిని ఏం చేస్తారు? వాడిని కొడతారు. ఎరస్తుని అలాగే కొట్టారు, తీతుని అలాగే కొట్టారు. వాళ్ళకి ఎందుకో కొన్ని రోగాలు ఎందుకో చెప్పిన పౌలు గారికి సపోర్ట్గా నిలబడినందుకే వాళ్ళు కొట్టినందుకు రోగాల పాలైపోయారు. ఎవరినో రోడ్డు మీద కొడతారు, ఆ రోడ్డు మీద కొడుతున్న వాడి దగ్గరికి వెళ్ళి వాడు మావాడండి అని ఆ గుంపులోకి వెళ్ళి నువ్వు నిలబడితే ఎన్నో కొడతారు. మన సహోదరులు యేసుప్రభువుని నమ్ముకున్నందుకు వాళ్ళని కొడుతున్నారట, యేసుప్రభువుని నమ్ముకున్నందుకు వాళ్ళు తిడుతున్నారట, యేసుప్రభువుని నమ్ముకున్నందుకు వాళ్ళ వ్యాపారాలు నాశనం చేశారంట అని నీకు తెలిసినప్పుడు స్ఫురణలో ఉన్న సంఘ విశ్వాసులందరూ వెళ్ళి ఏం బాధపడకండి, మీకు చెప్పండి మేమున్నాం అని వెళ్ళారట. అటు వాళ్ళు నష్టపోయారు, వాళ్ళ పక్షాన స్టాండింగ్ తీసుకున్నందుకు చెప్పండి వీళ్ళు నష్టపోయారు. నీ కళ్ళ ముందు తోటి విశ్వాసులుగా నేను ప్రశ్న అడుగుతున్నాను, నీకు వ్యాధిగ్రస్తులు సంఘంలో ఉన్నా నీ కళ్ళకు కనబట్టలేదేమో, వాళ్ళ హాస్పిటల్లో నెలలు మగ్గిపోతున్న కనీసం ₹1 తీసి జేబీలోంచి నీకు ఇవ్వాలనిపించట్లేదంటే అసలు నువ్వెవడవే? నువ్వు అసలు క్రిస్టియన్వేనా? ఏదో తెలుసో తెలియకో ఏదో తెలియని విషయాలు, పూర్తి విషయాలు ఏంటో మనకు తెలియదు. కొంతమంది లేనిపోని చట్టాల్లో ఇరికింపబడి ఖైదీలు అయిపోయారు. అది నీకు వినబడింది. ఎప్పుడన్నా వాళ్ళని చూడడానికి నువ్వు వెళ్ళావా?
హాస్పిటల్కి మంచాన్ని పట్టిన వారు ఉన్నారు, చట్టాల్లో ఇరుక్కుపోయిన వారు ఉన్నారు, పేదరికంలో నలిగిపోయిన వారు ఉన్నారు, నిన్నటి అన్నాన్ని ఈరోజు పాసన్నం పరవన్నంలా తినేవారు ఉన్నారు. ఇవన్నీ నీకు కనబడుతున్నాయి. ఎప్పుడైనా వాళ్ళ పక్షాన్ని వెళ్ళి, అరే మీరు ఖైదీలు ఉంటే మీ పక్షాన్ని మేము బయట ఫైట్ చేస్తాంరా, మీరు పేదరికంలో ఉంటే మీకు మేమన్నం పెడతాంరా, పెద్దమ్మ నువ్వు లెగిసేంత వరకు మీకు మేము సేవ చేస్తాంరా అని ఎప్పుడైనా ఎవరి పక్షానైనా నువ్వు స్టాండింగ్ తీసుకున్నావా? దేవుడు ఇవన్నీ చూస్తాడు. రాత్రి నాతో పాటు డాక్టర్ గారు ఉన్నారు. మీకు మాదిరి ఉంటుందని చెప్తున్నాను, మాకేదో ఆ మనసు ఉందని కాదు, కానీ మేము వెళ్ళాం. నిజానికి వాళ్ళని ఫోన్లో గైడ్ చేయొచ్చు, మేము జాగ్రత్తగా తీసుకెళ్ళండి, మరి సెమినార్ ఒత్తిడి నేను లేకపోతే ఇక్కడ అన్ని పనులు అవ్వని తప్పించుకునే మాట నేను చెప్పొచ్చు. డాక్టర్ గారు కూడా చెప్పొచ్చు, పలానా దగ్గరికి వెళ్ళండి అని. ఆ లిఫ్ట్ ఎక్కే ముందు నేను దేవుడు అనుకో మాట చెప్పాను. మన దేవుడు ఎలాంటి విషయాలు చూస్తాడు చెప్పిన. నిజానికి మనం ఫోన్ చేస్తే వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, జేమ్స్ అని మేము వచ్చేంత వరకు మాకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు, మమ్మల్ని మళ్ళీ తీసుకుని ఏం జరిగిందని మాకు అడుగుతున్నాడు. ఈ మాట చెప్పరాలో ఫోన్ ఎవడైనా చేస్తాడు, బిల్ ఎంత అయిందని ఎవడైనా అడుగుతాడు, కానీ సీన్లో ఉండాలిగా. అప్పుడు నాన్నతో ఒక మాట లిఫ్ట్ ఎక్కే ముందు, అన్న మన దేవుడు ఏం చూస్తాడు చెప్పిన, నేను రోగిన ఏంటని చెప్పండి, నన్ను చూడవద్దు అంటే మనం అనుకుంటాం, నువ్వు ఎప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయిపోవా అని మనం అనుకుంటాం. ఆ రోజు సోలాపూర్ నుంచి వచ్చాను, నాకు లో బీపీ వచ్చింది, స్ట్రోక్ లక్షణాలు అని చెప్పారు. నేను జాయిన్ అయ్యానంటే, ఆ సిస్టర్ కోసం మీరు చెప్తున్నారంటే, ఎస్ జేమ్స్ బిజీగా తిరిగావు కదా రాత్రి నన్ను అడగడా చెప్పండి. ఆయన తమ్ముడు నీతో పాటు జత పనివాడిగా తిరుగుతున్నాడు, వాళ్ళ నాన్న నెలలు హాస్పిటల్లో మగ్గిపోయి చచ్చిపోయాడు. వాడిని వాతాచడానికి భుజం మీద చేయడానికి నీకు అవకాశం ఉన్నా వెళ్ళావా లేదా? నేను హాస్పిటల్ మంచం మీద ఉన్నప్పుడు చూడడానికి వచ్చావా లేదా? ఇవన్నీ లెక్కలు చూసే దేవుడు అండి మన దేవుడు. ఆయనతో అందుకే గొడవ, ఇవన్నీ చూస్తాడు ఆయన. ఏడ్చే వాళ్ళతో ఏడ్చావా, నవ్వే వాళ్ళతో నవ్వావా, తినే వాళ్ళతో తిన్నావా, కూర్చున్న వాళ్ళతో కూర్చున్నావా, లేచే వాళ్ళతో లేచావా? నీ సమస్త కార్యాలు ఏంటో నాకు తెలుసు. స్వర్ణ సంఘాన్ని పోగొడుతున్నాడు. నువ్వు దరిద్రత ఎందుకు అనుభవిస్తున్నావంటే కేవలం నీ సహోదరుల పక్షాన్ని నువ్వు నిలబడినది. నువ్వు దరిద్రతను ఎందుకు అనుభవిస్తున్నావంటే నా నామాన్ని గట్టిగా పట్టుకున్నందుకు. నువ్వెందుకు ఎంత బాధను అనిపిస్తున్నావు అంటే, ఇంత పేదరికాన్ని నువ్వు ఎందుకు అనుభవిస్తున్నావంటే, మీ ఆస్తులు కావాలా, మీకు యేసు కావాలా, మీకు ఆస్తులు కావాలా, యేసు కావాలా, మీకు ఆస్తులు కావాలా, యేసు కావాలంటే మాకు యేసే కావాలి. మా ఆస్తులు కోల్పోవడానికి మేము సంతోషంగా ఒప్పుకుంటున్నాం. మా ఆస్తుల కన్నా మాకు యేసు ప్రభువే ఎక్కువని నా కొరకు మీ ఆస్తులు మీరు వదిలేశారు. స్వర్ణ నాకు నచ్చిన సంఘం, పాయింట్అవుట్ చేయబడిన సంఘం ఏదైనా ఉందంటే ఈ సంఘమే. ఆ సంఘం అందుకే దాని పేరు క్రైస్ట్ చర్చ్ అంటారు. దాన్ని శ్రమలు ఎక్కడైతే ఉంటాయో, బాధలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ క్వాలిటీ చర్చ్ ఉంటుంది. ఎక్కడైతే లగ్జరీ ఎక్కువైందో చెప్పండి, సుఖాలకు మరిగిన సంఘం ఎక్కువ అక్కడ ఉంటుంది. ఇప్పుడున్న లెక్క ప్రకారం, క్రిస్టియన్ సర్వే ప్రకారం మంచి సంఘం ఎక్కడుందో తెలుసా? చైనాలో ఉంది ఇంటర్నల్గా. ఇప్పుడున్న క్వాలిటీ చర్చ్ ఎక్కడ తెలుసా? గల్ఫ్ ఏరియాలో ఉంది ఇంటర్నల్గా. ఇప్పుడు సుఖాలకు మరిగిన సంఘాలు ఎక్కడ చెప్పినా మన తెలుగు రాష్ట్రాలు కూడా ఎక్కువైపోయాయి ఇప్పుడు బాగా. ఏముందరా మీ గోల్స్? రాజ్యాలు, వ్యాపారాలు, సామ్రాజ్యాలు విస్తరింపజేసుకున్నట్టే విస్తరింపజేసుకుంటున్నారే తప్ప పక్కోడు పేదరికంతో ఉన్నా పట్టించుకో, ఎదుటోడు బాధతున్నా పట్టించుకో. సంఘం అంటే ఏంటి? సహవాసం అంటే ఏంటి? ఒకరి బాధలు ఒకరు భరించడం. మాకేంటి, మా ఫ్యామిలీ బాగున్నాం, వాళ్ళలో ఉంటే ఏంటని తప్పించుకునే దొంగల సమూహం కాదు సంఘం అంటే. నువ్వు ఏడిస్తే ఏడాలి, నువ్వు నవ్వుతే నవ్వాలి. నువ్వు పెద్దమ్మవైనా, చిన్నదానమైనా, పెద్దోడమైనా, ఎవరైనా నీ కుటుంబం కన్నా మీకు మేమున్నామని చెప్పుకుని ఒక సంఘం ఉండాలి. అది కదా సంఘం అంటే. ఆ సంఘంలో గ్రేట్గా ఉందంట సంఘం. స్ఫురణ నిలబడింది. వాళ్ళు అంటున్నారు, ఎంత బాగా మాట్లాడతారు చూడండి. చదువుదాం వచ్చిన త్వరగా 8వ వచనం నుండి. మొదటి వాడిని, కడపటి వాడిని
మృతుడై మరలా బ్రతికి తిని చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమ, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడివే. నీ శ్రమ, నీ దరిద్రతను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడివే. అయినను నువ్వు ధనవంతుడివే. నీ ఆస్తులు కోల్పోయినను నువ్వు ధనవంతుడివే. ఇవే లక్షణాలు ఎవరు క్లెయిమ్ చేసుకున్నారో తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు క్లెయిమ్ చేసుకున్నాడు. ఎక్కడ? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు త్వరగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 7 నుంచి. దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మనను మేమే మెప్పించుకొనుచున్నాము. మేము బయటికి మోసగాండ్రైనట్టు కనబడుచున్నాము, కానీ సత్యవంతులు, సత్యము చెప్పుట వలన, దేవుని బలము వలన, కుడి ఎడమల నీతి ఆయుధాలు కలిగి ఉండడం వలన ఈ లోకానికి మేము దొంగలం అయ్యాం. కిందకి రాస్తారు చూడండి. ఘనతలమైన సుకీర్తి వలన, దుష్కీర్తుల వలన దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితుల్లో మమ్మల్ని మేమే మెప్పించుకుంటున్నాం. మేము మోసగాండమైనట్టుండి సత్యవంతులం, తెలియబడవారైనట్టుండి బాగా తెలియబడిన వారము, చనిపోవచ్చున్న వారమైనట్టుండి ఇదిగో బ్రతుకుచున్నాం, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారము, దుఃఖింపబడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించుచున్నాము, దరిద్రమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించేవారు, ఎలాగనగా ఏమీ లేని వారమైనట్లుండి. ఇది ఒక క్రిస్టియన్కి జరిగేది ఎలా కాలం. ఈ సమాజంలో జరిగేది ఏంటంటే, నువ్వు నిజాయితీగా దేవుడిని నప్పుకుంటే నీ సహోద్యోగులు నిన్ను తిట్టుకుంటారు. నువ్వు క్రైస్ట్ని ఉన్నట్టుగా నువ్వు ఫాలో అయితే నీకు ఫ్రెండ్స్ కన్నా చెప్పండి ఎనిమీస్ ఎక్కువ అవుతారు. కానీ నీకు ఫ్రెండ్స్ సర్కిల్ పెరిగి అందరు నేను బాబా అలా ఇలా అని చెప్పి నేను ఎవరన్నా పొగుడుతున్నారంటే సంథింగ్, మళ్ళీ చెప్తున్నాను సంథింగ్. నీకు ఎందుకు బయట వాళ్ళు ఎందుకు స్నేహితులు అవుతున్నారు? నువ్వు క్రిస్టియానిటీకి రిప్రజెంట్గా నువ్వు ఉండలేకపోతున్నావు. అందుకే పౌలు గారు అంటున్నారు, మేము బయటికి దొంగలం కానీ దేవుని దృష్టిలో యథార్థవంతులు, మేము బయటికి పనికిమాలినోళ్ళం, బలహీనులు కానీ దేవుని దృష్టిలో బలవంతులు, మేము బయట వాళ్ళ దృష్టిలో చచ్చిపోయిన వాళ్ళం కానీ దేవుని దృష్టిలో బ్రతికిన వాళ్ళం. గమ్మత్తడి చెప్తా, ప్రపంచ దృష్టిని ఆకర్షించింది సిటీ ఆఫ్ స్ఫురణ. ప్రపంచ దృష్టికి అందమైన సిటీ స్వర్ణ సిటీ అయితే, దేవుని దృష్టికి అందమైన గుంపేంటి చెప్పండి? పేదరికమైన సంఘం. ప్రపంచాన్ని ఆకర్షించింది ఆ సిటీ అయితే, దేవుణ్ణి ఆకర్షించింది అదే సిటీలో ఉన్న సంఘం ఆకర్షించింది. ఎలా ఆకర్షించింది? పేదరికంలో ఆకర్షించింది, బాధల్లో ఆకర్షించింది, దేవుని కోసం ఉన్నతమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆకర్షించింది. పేదరికంగా ఉండి నీతి కొరకు ఆకలి దప్పులతో ఉంటానన్నది తప్ప, ఆకలి కోసం చెప్పండి నీతిని తప్పనండి. చాలామంది అంటారు కొంచెం కఠినంగా ఉంటాయండి, మరి వ్యాపారం చేయకపోతే మేము నష్టపోతాం. కొన్ని వ్యాపారాలు ఉంటాయి, ఏంటి ఆ వ్యాపారం అని అడగండి. ఈ బిజినెస్ మేము చేయొచ్చా చేయకూడదని అడుగుతారు. మేము సీరియస్గా వాక్యం ఉంది కాబట్టి చెప్తాం, మీరు అలా చేయడం మంచిది కాదు అంటే, మరి ఇలా చేయకపోతే మేము ఎలా బతుకుతామంటే, వాళ్ళకి అర్థం కావాల్సిన మాట ఏంటంటే, ఆకలి కోసం నీతి తప్పుతావా, నీతి కోసం ఆకలితో ఉంటావా? ఎవరు ధన్యులు అన్నారు చెప్పండి? ఒక వ్యాపారం చేస్తే వాళ్ళు చెప్తున్నా, ఒక వ్యాపారం చేస్తే 100 లాగేస్తున్నావేమో జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను నీకు, రాత్రికి రాత్రి ఎదిగిపోదామని ఏదైనా దొంగ వ్యాపారాల్లో చెయ్యట్టావేమో జాగ్రత్త. లాభాల కోసం అబద్ధాలు నేర్చావేమో జాగ్రత్త. పేరు ప్రఖ్యాతుల వరకు ఏదో ఒక సెంటిమెంట్ వాడుతున్నావేమో జాగ్రత్త. ఎవరితోన్నా ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని వాళ్ళ ద్వారా ఏమైనా ఎదుగుదామని ప్లాన్ చేస్తున్నావేమో జాగ్రత్త. యథార్థంగా జీవిస్తే నీ వ్యాపారం కంటిపోతుంది, నీ ఉద్యోగం కంటిపోతుంది, నీ సంసారం కూడా ఉండొచ్చు చెప్పండి, ఊడిపోవచ్చు. అయినను చెప్పండి, నీకేమీ లేకపోయినా, లాభం లేకపోయినా, నష్టం కలిగిన నీ వ్యాపారం అమ్మడానికి నువ్వు నిలబడినా, కష్టపడ్డానికి నువ్వు నిలబడినా, నీకు అన్నం దొరకకుండా చేసినా, నువ్వు లోకం దృష్టికి పేదోడువేమో కానీ చెప్పండి,
నా దృష్టికి సంగమా నువ్వు ధనవంతుడు అని చెబుతూ 9వ వచనం లేదా అంటున్నాడు చూడండి. తామే యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారు నీకు కలిగిన దోషణ నేను ఎరుగుదును. నువ్వు పొందబోవు శ్రమలకు భయపడకము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మిమ్మల్ని చెరలో, ఇందాక ఎవ్రీపదే చదువు, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఆల్రెడీ ప్లానింగ్స్ జరిగిపోతున్నాయి. నిన్నటి వరకు మిమ్మల్ని వ్యాపారాల మీద కొట్టేవారు, నిన్నటి వరకు మీ వస్తువుల మీద కొట్టారు. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. సంగమా జాగ్రత్తగా ఉంటూ. ఈ బాధలు ఎన్ని రోజులు ఉంటాయంటే జస్ట్ 10 days అన్నాడు. 10 రోజులు మాత్రమే ఉంటాయి. 10 రోజులు అంటే నిజంగా 10 రోజులు అని కాదు, దానికి అర్థం ఉంది. గట్టిగుండు. నీ వ్యాపారం కొట్టినా గట్టిగుండు, నీకు ఇబ్బంది కలిగినా నువ్వు గట్టిగా నిలబడు, నీకేం జరిగినా గట్టిగా నిలబడు. కొద్ది రోజుల శ్రమ ఉంటుంది, స్ట్రాంగ్గా నిలబడు. ఆర్థికంగా దొలగొట్టారు, ఇప్పుడు మానసికంగా కొంగదీస్తున్నారు, శారీరకంగా కష్టపెట్టడానికి, మేము తప్పుడు కేసులు పెట్టడానికి రెడీ అయిపోయాడు. జాగ్రత్త. మన దేవుడితో ఎలా ఉంటుంది చెప్పిన, ఒక బాధ అయిపోతే మరో బాధ రెడీగా పెడతాడు. అప్పుడే బాగుంటాం మనం. దావీదుకి సౌలు పోయాడట. సౌలు పోయాక కుంపట ఇంట్లోనే స్టార్ట్ అయిందంట. ఒకటి పోతే ఒకటి రెడీగా ఉంటుందంటే ఒకటి పోతే ఒకటి రెడీగా ఉంటుంది. ఎందుకు ప్రభువా అంటే, ఈరోజు పాటలు మీరు నైట్ చూస్తారు. ఎందుకు ప్రభువా అంటే, నువ్వు ఉద్దేశపూర్వకంగా ఏ బాధ మాకు కలిగించో, మోయదగిన బాధనే మాకు అనుభవిస్తాం. కొన్ని బాధలు మాకు ఎందుకు అనుభవిస్తున్నామంటే మేము బాగుంటామని మమ్మల్ని బాధలకి అప్పగిస్తాం. ఇప్పుడు నేను పాత లెసన్లో చెప్పి నేను ముగిస్తున్నాను. కొన్నిసార్లు పిల్లలు మాట వినరు. అయ్యో కందిరేగలయ్యి కుదురనరా అంటే ఈ శ్రీకాంత్ కొడుకు ఒకడు ఉంటాడండి, అక్కడ వచ్చాడు లేదు. మళ్ళీ సేమ్ లక్షణాలు మా చిన్నపిల్లకి వచ్చాయండి. ఇలా కుదురుంటారు. అందులో ఏలు ఎడతారు, ఇందులో ఎడతారు, పెద్దలో ఏలు ఎడతారు, అందులో ఎడతారు, క్యాండిడేట్లు ఎడతాడు ఏలు. అన్ని కుదిరలేని తొండ్ర పనులన్నీ. అలా వీళ్ళు ఎడతారు, ఇలా వీళ్ళు ఎడతారు. ఆ టైంలో అమ్మ చెబుతుంది, కాలుతుంది, మేడ చివరికి వెళ్ళకు పడతావు, జాగ్రత్త అని చెప్తే ఎన్ని చెప్పినా చేస్తాడు. ఆ దొడ్డన కూతురు ఒకరు అస్సలు ఎంత యాక్టివ్. మన ఇక్కడ తగిలేసిన పీటీ ఉషాకి తగిలినాడు దెబ్బ, మళ్ళీ పరిగెడతా ఆగదు ఆ పిల్ల అస్సలు. జస్ట్ మొగుడుగా పుట్టబోయి ఆడపిల్లకి పుట్టేసిందండి ఆ పిల్ల. ఎంత యాక్టివ్గా ఉంటుందో, వాళ్ళ నాన్నని కంగారు పెట్టేస్తుంది. ఆ పిల్ల అస్సలు కుదరను. కొన్నిసార్లు కుదరలేనప్పుడు గట్టి కొడతారు, తిడతారు. ఆ గట్టి కొట్టడం మీరు చూడండి, మూలకు పోయి ఏడుస్తారు. ఆ లవ్లీ మమ్మీలు ఉంటారు, సంతూరు మమ్మీలు, మళ్ళీ ఆ పిల్లల్ని ఎట్టుకుని ఏడుస్తారు. మరి ఇంకెప్పుడు ఇంకా ఆలోచన అని. అప్పుడేమో అమ్మా నా పిల్ల అట్టుకుని ఏడుస్తుంది. పోలే అమ్మా అని వీళ్ళ అమ్మ ఏడుస్తుంది, వీళ్ళిద్దరు ఏడుస్తారు. మన ప్రశ్న ఏంటంటే, నేను నైట్ చెప్తాను మిగిలిన విషయాలు. ఎందుకు కొట్టావు? కొట్టి మళ్ళీ ఆ పిల్లని పట్టుకుని ఎందుకు ఏడుస్తున్నావు? కొట్టడం దేనికి, ఏడడం దేనికంటే నా పాటలు అదే చివరిలో అయినా. కొట్టడం దేనికి, శ్రమను అనుమతించడం దేనికి, ఏడవడం దేనికి, దేనికి? ఎందుకు కొట్టాడంటే, ఆడు అలాంటి కుదిరలేని పనులు చేసుకుంటూ వెళ్తే, ఆడెక్కడ పడితే అక్కడ ఏలు పెడితే, ఆడి కాలితే ఆడి ప్రాణానికి, ఆడి అవయవానికి ప్రమాదం కనుక కొట్టాను. మరి ఎందుకు ఏడుస్తున్నావు అంటే చెప్పండి, ఆడు ఏడుస్తున్నాడు కాబట్టి ఏడుస్తున్నాడు. దట్ ఈజ్ మదర్ లవ్. దేవుడిది కూడా అంతే. మాకెందుకు శ్రమలు అనిపిస్తున్నావంటే, మీరు ఇలా సుఖం మరిగితే పాడైపోతారు. మరి ఎందుకు నువ్వు మేము బాధపడితే బాధపడుతున్నావంటే, మేము బాధపడుతున్నాం కాబట్టి నువ్వు బాధపడతావు. ఇలా వాక్యాలు అది ఉంటుంది. నువ్వు ఉద్దేశపూర్వకంగా ఏది చేయవు. మేము నవ్వుతే నువ్వు నవ్వుతావు, మేము ఏడిస్తే నువ్వు ఏడుస్తావు. స్ఫురణ నీకు బాధలు కలుగుతున్నప్పుడు, నేను సింహాసనం మీద కూర్చుని నేను ఏం ఆనందంగా లేను. నా కోసం నువ్వు నలిగిపోతున్నప్పుడల్లా నేను కూడా ఎక్కడ చెప్పండి నలిగిపోతున్నాను. సౌలా సౌలా నువ్వు నన్ను హింసిస్తున్నావు. వ్యాఖ్యానం రాసుకుంటే అక్కడ ఏమంటే చెప్తున్నా, మేమెప్పుడు నిన్ను హింసించామంటే సంఘాన్ని హింసిస్తున్నాం కనుక చెప్పండి
నన్ను హింసిస్తున్నావు. మీకు అర్థమైతే గుర్తుపెట్టుకోండి, మనం నవ్వుతే నవ్వే దేవుడు, మనం ఏడిస్తే ఏడ్చే దేవుడు. ఎందుకు బాధలు పెడతాడంటే కొన్ని లగ్జరీ మన లైఫ్ని పాడు చేయకూడదు. ఆ సిటీ పాడైపోవడానికి కారణం ఏంటి చెప్పిన? వాళ్ళ వ్యాపారాలు. ఆ సిటీ పాడైపోవడానికి వాళ్ళ మతాలు. ఆ సిటీ పాడైపోవడానికి కారణం వాళ్ళకి ఆర్థిక లాభాలు. అదే ఏరియాలో సంఘం ఉంది. ఆ లగ్జరీ సంఘానికి అలవాటు అయితే ఏమొద్దు చెప్పండి, సంఘం పాడవద్దు. అందుకే సంఘానికి దేవుడిచ్చిన అనుమతి ఏంటి చెప్పిన? నువ్వు గట్టిగా నా మీద నిలబడినప్పుడు నీకు ఇబ్బందులు కలుగుతాయి. ఆ టైంలో నిజానికి నీ విరోధులు నేను చంపేయచ్చు అని నేను చంపుకుని ఎందుకు వదిలేస్తున్నానంటే, ఆ టైంలో నువ్వు నిలబడే విధానం ఉంది చూసావా, నాకు నచ్చుతుంది. అది నీకు ఎంతైనా మంచిది. అందుకే వాళ్ళు నిలబెట్టాడు, తులుమాడుతున్నాడు. ఇదిగో కిందకి రాస్తున్నాడు చూడండి, ఇదిగో యూదులు కాని కొంతమంది యూదులు అని. వీళ్ళెవరు? ఇప్పటికీ యూదులు కాకుండా యూదులు అని చెప్పుకుని ఉన్నారు లేదా తెలుగు రాష్ట్రాలు చెప్పండి. ఇప్పుడే ఉన్నారు, అప్పుడు ఉండరా? అప్పుడప్పుడు వచ్చి వీళ్ళు మాట్లాడతారు. ఏమని చెప్పిన? అబ్రహాం గారు మాకు ఏమవుతారు తెలుసా? ఏమవుతారు? తాతయ్య గారు అవుతారు. ఇదే నువ్వు గుంటూరులో పుట్టి అబ్రహాం గారు మీ తాతయ్య గారు అలాగా అవుతారు అన్నారు. మేము ఏ గోత్రికులో తెలుసా? మొన్న కొనుక్కున్నారంట గోత్రాన్ని. మేము ఏ గోత్రం తెలుసా? పలానా గోత్రం. మేము ఇంకా నిన్న మొన్న ఎవరో వీడియో పెట్టారు, ఇదిగో జేమ్స్ బ్రో క్రిస్టియానిటీని హైలైట్ చేస్తూ జుడాయిజం తక్కువ చేస్తున్నాడు. ఇతని గురించి మనం కొన్ని మాటలు నిర్ణయాలు తీసుకోవాలంట. జుడాయిజం అంటే మన ఏరియాలో కూడా ఉందంటే ఉంది. మీరు నమ్ముతారు లేదో, రాజమండ్రి పోయినప్పుడు బొమ్మూరు జంక్షన్లో అలా లెఫ్ట్ సైడ్ క్యాస్వారం ఏరియాకి తగిలితే ఆ రైట్ సైడ్ మీరు నమ్ముతారు లేదు, సమాజం అందరూ రన్నింగ్లో ఉంది. అక్కడ మీరు కావాలని చూడండి, అక్కడ ఉంటుంది. యూదులు కాకియే తమ యూదులు మనం చెప్పుకునే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. ఈ ఉన్నవారు ఏం చేస్తారంటే వీళ్ళ మతాన్ని వీళ్ళ పాటించుకుంటే చాలు, కానీ వీళ్ళ పాటించరు. ఏమంటారంటే ఇదిగో ఏమంటారు, మీరు యేసు అనకూడదు, ఏసా అనాలంటారు. వీళ్ళు ఏమంటారు, మీరు యేసు అనకూడదు, మీరు ఏసా అనాలి. వీళ్ళు పేర్లు పెట్టుకుంటారు. ఏమంటారు చెప్పిన? ఇదిగో యెహోవాని పిలవకూడదు, మరి యెహోవా అనాలంటారు. ఎంత బాధపెట్టేస్తుంటారు. ఇదిగో మీరు తప్పుడు ఆరాధన చేస్తున్నారు. పౌలు పత్రికలు ఎవడు నమ్మన్నాడు మిమ్మల్ని? పౌలు పత్రికలు నమ్మొద్దు, పత్రిక నమ్మొద్దు, క్రొత్త నిబంధన నమ్మొద్దు, సువార్త నమ్మొద్దు. యేసుని మీరు ఎలా నమ్ముతున్నారు? ఈ సాక్ష్యాలు నమ్మొద్దు, అపోస్తుల సాక్ష్యాలు నమ్మొద్దు. మనం అందరం ఎవరో తెలుసా? యూదులతో అంటకట్టబడిన వారు. మీరు ఇంకా క్రిస్టియన్ అని చెప్పి మీరు క్రిస్టియానిటీ అని ఒక మతాన్ని ఎందుకు తయారు చేస్తున్నారు? మీరు యూదులై సున్నతి చేయించుకుని ఇశ్రాయేలు దినాలు పాటిస్తే కానీ మీరు దేవుని పిల్లలకు కాదని బాధలకు గురి చేస్తున్నారంటే ఎక్కడా? స్మరణలో. ఇదే గొడవ అపోస్తుల కార్యంలో జరుగుద్ది. మీరు 15 ఇంటికి వెళ్ళినారు చదవండి. క్రైస్తవుల దగ్గర కొంతమంది యూదులు కాని యూదులు మతంలో చేరిన వారు కొంతమంది వచ్చి కొంతమంది సున్నతి చేసుకుంటే కానీ మన సంఘంలో ఉండడానికి వీల్లేదని క్రైస్తవులను బాధ పెట్టిన గొడవ అపోస్తులు పౌలు బర్నబా. ఆ గొడవ అపోస్తులు 12 మంది దగ్గరికి వెళ్ళిందా లేదా? సున్నతుల కోసం గొడవలు, విశ్రాంతి దినం కోసం గొడవలు, ఆచారాల కోసం గొడవలు, పస్కా కోసం గొడవ, రకరకాల గొడవలు. ఆ రోజుల్లో గొడవలు పెడుతున్నారట. యూదులు కాని యూదులు వీళ్ళ ధీమా ఏంటంటే మేము దేవుని బిడ్డలు మేము తప్ప ఇంకెవడో కాదని వీళ్ళ ధీమా. నేను ముగిస్తున్నా. మేము తప్ప ఇంకెవరో కాదు. అందుకే చూడండి, వాళ్ళు మాట్లాడితే యోహాను సువార్త గారు మనం చదువుతున్నప్పుడు మేమెవరో అబ్రహాం పిల్లలు, మేమెవరో దావీదు గారి తాలూకు, మేమెవరో యూదులు అని చెప్పుకునేవారు. నేను ఇక్కడ దేవుడు చెప్తున్న మాట అని చెప్పిన నిజానికి ఇప్పుడు వీళ్ళ కాదు దేవుని బిడ్డలు ఎవరు చెప్పండి? స్మరణలో యేసుప్రభు నామాన్ని గట్టిగా పట్టుకుని ఎవరైతే దేవుని కొరకు శ్రమ అనుభవిస్తున్నారో ఇప్పుడు యూదులు కాదు దేవుని బిడ్డలు ఎవరు చెప్పండి? ఇప్పుడు అబ్రహాం సంతానం, దావీదు సంతానం ఎవరంటే యేసుప్రభుని బలంగా నమ్మైన పక్షాన్ని ఎవరైతే శ్రమ పడుతున్నారో వారే నిజమైన యూదుడు, నిజమైన దేవుని కుమారుడు. నువ్వు భయపడకు, వాళ్ళు ఏదో పిచ్చి మాటలు మాట్లాడతారు, నువ్వేమి కంగారు పడకు. నీకు చెప్పండి నేనున్నాను. కింద చదువుదాం, ముగిద్దాం త్వరగా. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరు చెరలో వేయబోచున్నాడు. 10 దినాలు మీకు శ్రమ కలుగును. 10 దినాలు శ్రమ కలంటే ఎగ్జాక్ట్ 10 days అని కాదు, గుర్తుపెట్టుకోండి, కొద్ది కాలము. 10 దినాలు మీకు శ్రమ కలుగును. లిటరల్గా మాట్లాడుకుంటే ఆ 10 దినాలు ఏంటంటే ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చూడండి, రోమా రాజులు 10 మంది వస్తారు. 10 దినాలంటే దినానికి ఒక రాజు, అంటే 10 రోజులకు 10 మంది రాజులు అని కాదు, 10 మంది రాజులు వస్తారు. అందుకే ఆ వచ్చిన ప్రతి రాజు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఇది ఒక వ్యాఖ్యానం ఉంది.
10 దినాలు మీకు శ్రమ కలిగిందంటే 10 దినాలు ఏంటి? 10 మంది ప్రభుత్వాలు వస్తాయి. ఆ ప్రభుత్వం వచ్చిన ప్రతి ఒక్కరు మిమ్మల్ని బాధ పెడతారు. అసలు మీ వ్యాపారాలు నష్టపోవడానికి కారణం ఏంటి? మీరు చక్రవర్తి పూజ చేయనందుకు, రోమా ప్రభుత్వ రాజుకి మీరు జై కొట్టినందుకు. ఇప్పుడు ఈడిపోయాడు, రేపు ఇంకొకడు వస్తాడు, వాడలాగే చేస్తాడు, ఇంకొకడు వస్తాడు, వాడలా చేస్తాడు, మరొకడు వస్తాడు, వాడలాగే చేస్తాడు. 10 మంది వస్తారు, 10 మంది అలాగే చేస్తారు. ఈ 10 దినాల తర్వాత నీకు కిరీటం నేను రెడీ చేస్తున్నాను, అప్పటి వరకు చెప్పండి నమ్మకంగా ఉండు. 10 దినాలంటే అది అక్కడ 10 దినాలంటే కొద్ది కాలాన్ని సూచిస్తుంది. 10 దినాలంటే 10 మంది రాజులను సూచిస్తుంది. అంటే నీ శ్రమకి టైంకి ఒక ఎండ్ ఉంది, గుర్తుపెట్టుకో. నీ శ్రమ దినానికి ఒక ఎండ్ టైం ఉంది. ఆ టైం వరకు నమ్మకం ఉండు. అది 10 days ఉంటుంది. 10 అంటే 10 కాదు, 7 అంటే 7 కాదు. మనం చూసాంగా, 7 అంటే 7 కాదు, 10 అంటే 10 కాదు, 1000 అంటే 1000 కాదు. ప్రకటన గ్రంథంలో విషయాన్ని వ్యక్తీకరించడానికి వాడిన సంఖ్యలు ఇవి. 7 అంటే సంపూర్ణమని ఎలాగ అర్థమవుతుందో, 10 అంటే 10 కాదు, 10 అంటే కొద్ది దినాలు. ఆ 10 రోజులు నమ్మకంగా ఉండు. ఇదిగో నువ్వు శోధింపబడుటకు అపవాది మీలో కొందరు చెరసాల్లో వేయబోతున్నాడు. 10 దినాలు శ్రమ కలుగును, 10 దినాలు శ్రమ కలుగును, మరణము వరకు. చెప్పండి. 10 దినాలు శ్రమ కలుగును, మరణము వరకు. ఇప్పుడు చెప్పండి, 10 దినాలు శ్రమ కలిగిన వెంటనే మరణం 10 రోజుల తర్వాత వచ్చేస్తుందా? మీకు అర్థమవుతుందో లేదా? అక్కడ నమ్మకంగా మరణం వరకు నమ్మకంగా ఉండంటే దాని అర్థం ఏంటి? 10 దినాలు శ్రమ కలిగిన, 10 దినాల తర్వాత మరణం వస్తుందా? మరణం వరకు నమ్మకంగా ఉండాలంటే అంటే ఈ 10 దినాల్లో మీకు మరణాలు కూడా వచ్చేస్తాయి. ఈ 10 రాజుల పరిస్థితుల్లో మీకు మరణాలు కూడా వస్తాయి. ఆ టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే నమ్మకంగా ఉండండి. వ్యాపారాలు పోయినా నమ్మకంగా ఉండండి, పేరు పోయినా నమ్మకంగా ఉండండి, 10 మందిలో ఆరతపడినా నమ్మకంగా ఉండండి, ఏమి జరిగినా నమ్మకంగా ఉండండి. అలా నమ్మకంగా ఉన్నవాడికి నేను జీవ కిరీటం ఇస్తా అన్నాడు. ఏంటట? ముగించుకుందాం. జీవ కిరీటం ఇస్తా అంటే బాగుంది కదండి. కిరీటం పేరు ఏంటంట? అడుగుతాను. జీవ కిరీటం అంటే కొంతమంది తెలియకపోతే ఏమంటారంటే తెలియదని ఒప్పుకోరు. జీవ కిరీటం అంటే జీవ కిరీటం అని అంటారు. అదో స్టైలు, అంటే సాగదీస్తే అది నిజం అన్నట్టు. జీవ కిరీటం అంటే గుర్తుపెట్టుకోండి. కిరీటం అనే సౌండ్ ఎందుకు వాడారంటే 1st centuryలో గ్లాడియేటర్స్ తెలుసా? ఈ గ్లాడియేటర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఖైదీల్ని అరెస్ట్ చేస్తుంది రోమ ప్రభుత్వం. ఆయా దేశాల్లో దొరికిన సైనికులు కానీ పౌరులు కానీ దొరికితే ప్రభుత్వం అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి గొర్రెల్ని, మేకల్ని, జంతువుల్ని, ఎద్దుల్ని ఎలాగైతే లోపల పడేసి మేపి తర్వాత టయానికి వదిలించేస్తారో అలాగే ఈ మనుషులు కూడా లోపల తీసుకెళ్ళి పెంచుతారు. బాగా జిమ్ములు చేపిస్తారు, బాగా ఎక్సర్సైజ్ చేయించి వాళ్ళకి వాళ్ళతో గేమ్స్ ఆడిస్తారు. గేమ్స్ ఏంటంటే వాడికి వీడికి ఫైట్ ఆడతారు. మన కోడి పందాలు ఫైట్ ఈ సంక్రాంతి ఎలా పెడతారు మన వాళ్ళు, వాళ్ళకు కూడా మనుషులకి ఫైట్ ఆడితే స్టేడియంలో 50,000 60,000 మంది కూర్చుని వాళ్ళిద్దరూ కొట్టుకుని నరుక్కుని చేస్తుంటే చూస్తారు. ఆ ఫైట్ చేసి గెలిచిన ఏమంటారంటే గ్లాడియేటర్ అంట. ఈ గ్లాడియేటర్ గెలిస్తే అంటే ఒకడి మీద ఒకటి గెలిస్తే అడిగి లాస్ట్కి ఒక అవకాశం ఇస్తారు. నీకేం కావాలి? అందరి మీద గెలుస్తావు, బాగా ఫైట్ చేస్తావు, ఏం కావాలి నీకు అని అడిగితే ఒకటి స్వేచ్ఛ కావాలంటాడు, లేదా నా తోటి ఖైదీల్ని విడుదల చేయండి అంటాడు. ఆ కోరుకున్న కోరికని సన్మానించేటప్పుడు ఏం చేస్తారంటే వాడికి ఒక కిరీటం పెడతారు. ఆ కిరీటాన్ని దేంతో తయారు చేస్తారంటే అది వాళ్ళే అదే ఫైట్. ఆ కిరీటాన్ని దేంతో తయారు చేస్తారంటే ఆలివ్ ఆకులతో తయారు చేస్తారు. దేంతో? ఆకులు. ఏ ఆకులు? ఆలివ్ ఆకులు. అందుకే చూడండి, మీరు గ్రీకు రాజులు కానీ రోమన్స్ కానీ వీళ్ళ రాజుల కిరీటాలు ఎప్పుడైనా చూసారు? ఆకులు ఉంటాయి. ఎప్పుడైనా చూసారు ఇలా ఆకులు? ఏమైనా ఇమేజ్ అవుద్దా తమ్ముడు? ఆకులు ఇమేజ్ అవుద్దా? ఆలివ్ ఆకులు పెడతారు. ఇలా ఆలివ్ ఆకులు పెట్టి ఇలా పెడతారు. ఆకుల కిరీటం ఎన్ని రోజులు ఉంటుందండి? ఉదయం పెడితే చెప్పండి, సాయంత్రానికి దానిలో జీవం పోతుంది. నిన్న మొన్న మీరు చూసారు లేదా, ఒలింపిక్ గేమ్స్కి వెళ్ళి మన వాళ్ళు స్వర్ణాలు ఒలింపిక్ సిల్వర్ తెస్తే వాళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత కంప్లైంట్ లేదు తెలుసా? ఆయా రాష్ట్రాల్లో ఆయా దేశాల్లో ఉన్న ఈ క్రీడాకారులు ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే
ఒలింపిక్ గేమ్స్లో వచ్చిన ఆ పథకాలకు రంగుపోతుందంట. ఇటు వాటికే గోల్డ్ కలర్ పోతుందంట, సిల్వర్ కలర్ పోతుందంట. ఇది గోల్డా కాదని డౌట్ చేస్తూ కావాలంటే మీరు యూట్యూబ్లో కూడా చూడండి, వాళ్ళ స్టేట్మెంట్లు ఉన్నాయి. అక్కడ ఇచ్చిన పథకాల కలర్ పోతుందంట. ఈ రోజు ఇస్తున్న పథకాల కలరే పోతుంటే, ఆ రోజుల్లో కిరీటాలు ఏం పెట్టేవారు? ఆలివ్ కిరీటం పెట్టేవారట. ఆ ఆలివ్ కిరీటం పెడితే సాయంత్రానికి ఎంత పెద్ద కిరీటమైనా. కానీ దేవుడు ఏమన్నాడంటే, జయించేవానికి గ్లాడియేటర్గా సమాజంలో నిలబడి, నా పక్షాన్ని నిలబడి, పోరాట యోధులుగా నిలబడితే వాడబారని కిరీటం. అందుకే పదం వాడాడు పేతురులే. కానీ వాడబారని అంటే ఏంటి? ఇది ఆకులతో పెట్టే కిరీటం కాదు, ఇది జీవం లేని కిరీటం కాదు, ఇది జీవమున్న కిరీటం. నేను పెట్టి కిరీటం ఎప్పటికీ ఆరిపోదు, వాడబారదు, జీవం కోల్పోదు. అందుకే నేను ఆకుల కిరీటం ఏమన్నా చెప్పండి, జీవ కిరీటం ఇస్తాను. ఎవరికి ఇస్తా ప్రభు అంటే, నీ వ్యాపారాలు పోయినా నమ్మకం కొంటున్నా అంటానన్నవాడికి ఇస్తాను. ఎవరికి ఇస్తాను? నా పేరు పోయినా నేను నమ్ముకున్న తర్వాత, నా ఉద్యోగం కంటిపడుతున్నా నేను నమ్మకం ఉంటానని ఎవడైతే అంటాడో, ఇక్కడ పరువు పోగొట్టుకుని ఎవడైతే నిలబడతాడో వాడికి చెప్పండి జీవ కిరీటం పెడతాడు. ఈ ఒలింపిక్స్ పథకాల కన్నా గొప్పది. ఎప్పటికీ వాడబారిన కిరీటం పెడతాను సంఘములతో. చెప్పండి, ఆత్మ చెబుతున్న మాట్లాడు. నా సంఘానికి చెప్తున్నాడు, మన సంఘానికి చెప్తున్నాడు, ఆ రోజున మిగిలిన 6 సంఘాలకి చెప్తున్నాడు, సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. సంఘములతో ఏ సంగతులు? స్మరణకు చెప్పిన సంగతులు నీకు, నాకు, మనందరికి కూడా చెప్పండి చెబుతున్నాడు. నమ్మకంగా ఉండు, నమ్మకంగా ఉండు అంటున్నాడు. కిందికి మాట్లాడుకుందాం. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. ఏమంటాడు చూడండి, జయించువాడు రెండో మరణం వల్ల ఏ హాని చెందడు. మన తర్వాత మాట్లాడుకుందాం. రెండో మరణం అంటే పాతాళం. ఈ మరణానికి భయపడకుండా నువ్వు నిలబడితే నీ మీదకి ఆ మరణాన్ని రాకుండా ఆపుతాను. నువ్వు ఈ కిరీటాల వైపు చూడకుండా ఉంటే నేను నీతి కిరీటం, జీవ కిరీటం నీకు ఇస్తాను. నువ్వు ఈ వ్యాపారాలు కూడా చూడకుండా ఉంటే, ఈ లాభాలు, స్వాస్థ్యాలు నువ్వు కోల్పోతే నీ స్వాస్థ్యాన్ని నేను చెప్పండి అక్కడ సిద్ధపరుస్తాను. నీలో తప్పులు పడ్డానికి నా దగ్గర చెప్పండి ఏ ప్రశ్నలు లేవని పొగడబడిన సంఘం ఏంటి చెప్పిన? స్మరణ సంఘం. నీ సిటీలో లగ్జరీ లైఫ్ ఉంది, నీ సిటీలో సుఖపడే తత్వం ఉంది, కానీ నువ్వు అందరిలా బతకలేదు. అంత అందమైన సిటీలో మురుకు వాడల్లో బతుకున్నట్టు బతుకావు. అంత అందమైన సిటీలో అందరిలాగా నువ్వు కట్టుకోవాలనుకోలేదు, అందరిలాగా ఆభరణాలు పెట్టుకోవాలనుకోలేదు, అందరిలాగా నువ్వు మంచి మంచి భోజనాలు తినాలనుకోలేదు. అంత లగ్జరీ సిటీలో నా కోసం నువ్వు బాధను అనుభవించు. సమాజానికి ఈ పట్టణం అందం, కానీ నా దృష్టికి నువ్వే అందం. ఎందుకంటే నీ పేదరికం నాకు తెలుసు. ఒక వ్యాఖ్యానకర్త రాసిన మాటలు నేను చదువుతున్నాను. దేవుని దృష్టికి అంత అందమైన పట్టణంలో ఈ సిటీ కాకుండా సంఘం ఎందుకు అందంగా కనబడుతుందంటే, వారు పేదవారైనా ఆ బానిసని ఎందుకు ఈయన అర్థం చేసుకుంటున్నాడంటే, ఆ దిక్కుమాలితనం, సింపురు గుడ్డలు, మాసిన బ్రతుకులు, వారి జీవితంలో సంఖ్యలు, ఎలివేతలు, పిల్లలను కోల్పోవడం, పేదరికం, దరిద్రత, ఇవన్నీ ఆయన ఎలా చూడగలుగుతున్నాడు? ఈ మరణించి తిరిగి లేచిన వాడంటే, ఆ మరణించి తిరిగి లేచిన వాడు భూమి మీదకి వచ్చినప్పుడు పశువుల పాకలో పరుంట పెట్టబడ్డాడు గనక ఆ పేదరికపు వాసన ఆయనకి తెలుసు. ఇంకా రాస్తున్నాడు వ్యాఖ్యానకర్త, ఆయన తలవార్చుటకు చోటు లేని స్థలం ఆయనకు దొరకలేదు గనక ఆ స్థితిగతులు ఎలా ఉంటాయో మన అనుభవాల గుండా పోయిన మన ప్రధాన యాజకుడికి సమస్తము తెలుసు. ఇంకా రాస్తున్నాడు, ఊరు నుండి బయటకు వచ్చి, బయట నుంచి ఊర్లోకి వెళ్ళి, ఊరు నుంచి బయటికి గెంటి వేయబడి, వ్యాపారాల్లో చిత్రవద గురైన, మీ పరువును తీసేసే పనులు చేసిన మీ అందరి బాధ ఆయనకు తెలిసి. ఎందుకంటే ఆయన కూడా తన సొంత ఊరు చెప్పండి ఎలగొట్టేసింది. మీరు సంఖ్యలో వేయబడి అనేకులు హతసాక్షులుగా మారుతున్నప్పుడు, మీ వస్త్రాలు చింపురు గుడ్డలుగా మారిపోయి చింపి వేయబడుతున్నప్పుడు ఆ బాధ ఆయనకు తెలిసి. ఎందుకంటే ఆయన చివరి చర్మాంకంలో, ఆయన చివరి జీవితంలో, మరణ జీవితంలో ఆయనకున్న ఒకే ఒక వస్త్రాన్ని చెప్పండి లాగేసి చింపేసి సీటీలు వేసేసుకున్నారు. 10 మందిలో అల్లర చేయబడుతుంది, 10 మందిలో ఆరట పడుతున్న మీ గురించి రాయబడిందే. అటు ఆడవాళ్ళు చూస్తున్నారు, ఇటు మగవాళ్ళు చూస్తున్నారు, దారిలో పోయిన అనేక మంది చూస్తుండగా ఆకాశానికి భూమికి మధ్యలో అర్ధనగ్నంగా ఆయన్ని చెప్పండి ఏలాడదీశారు.
అవమానం ఆయన ఎరుగని వాడు కాడు. స్మరణ, నీ అనుభవాలన్నీ నాకున్నాయి. నువ్వు లోకం దృష్టికి పేదదానివి, కానీ నా దృష్టికి గొప్పదాని. ఒక్క మాట చూసి ముగిద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, నన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఎంత బాగుందండి. ఆ ఒక్క మాట చాలండి దేవుని కోసం చెప్పండి, ఏమైనా కోల్పోవడానికి. అందుకే